కాశీ వెంకటేష్ సార్, మీరు ఎంటర్ చేసినట్టున్నారు. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెల్కమ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. సో ఈరోజు మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇట్స్ ద పవర్ ఆఫ్ పీవీసీ మెట్ అని చెప్పాలి. సో కొద్దిగా అందరు రాని, అందరు వచ్చిన తర్వాత మనం మరి డిస్కస్ చేసుకుందాం. నేను కూడా ఇప్పుడే జస్ట్ వచ్చాను, ఛాయ్ తాగుతున్నాను. ఛాయ్ తాగి సో వండర్ఫుల్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. అందరూ మీ టీంతో పాటు తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తే సో మనం మంచి అప్డేట్తో కొంచెం చూసుకొని మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వెల్కమ్ ఎవరిబడి. ఛాయ్ చంటి వీరువా, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ ఎవరిబడి. జమాల్ రెడ్డి సార్, మీరు టైం చేశారు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, పీవీసీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే ఈరోజు నిజంగా సార్ మేము నైట్ పిలిపిచ్చాము, ఈరోజు పూజా కార్యక్రమం ఉందని చెప్పగానే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. చాలా సంతోషంగా, హ్యాపీగా జరిగింది. ప్రొద్దుటూరు నుండి వచ్చేసి మా జయరాం సార్ వచ్చాడు, అలాగే ఈ కోనేటి సుబ్బయ్య గారు వచ్చారు, తర్వాత అనిల్ సార్ గారు వచ్చారు, తర్వాత ఎనగుంట నుంచి వచ్చారు, తర్వాత మన జయరాం సార్ గారు కూడా వచ్చారు. ఇలా పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలా మంది మాకు అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా ఇది జరిగింది సార్. ఈ యొక్క హోమం మాకు జరిగిన తర్వాత ఒక శుభ పరిమాణం ఏమంటే మా జయరాం సార్ వచ్చేసి ఫోన్ చేసి ఈరోజు న్యూ అప్డేట్ వచ్చిందని ఆయన చెప్పాడు సార్. నిజంగా ఇది శుభ పరిమాణమే అని మేము భావిస్తున్నాం. నిజంగా మేము చాలా సంతోషంగా, ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా మాకు 8 గంటలకి మా యొక్క కృష్ణ సార్ గారికి కానీ ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. మేము కూడా చాలా దాని నుంచి హ్యాపీగా ఫీల్ అయినాం సార్. ఇలాగే కొత్త కొత్త అప్డేట్లు కూడా వస్తాయని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. తప్పకుండా చూసారు కదా, చాలా అయిపోయింది కదా. మీరు చలో ఏదైనా అనుకోవచ్చు, మనం మీరు చేయడంలో అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. ఈ రోజు పొద్దున నుంచి అప్డేట్ స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. అవును, ఏది చేసినా మనం మంచి చేస్తే అది ఖచ్చితంగా మనకు తిరిగి రావడానికి ప్రయత్నం చేసేదానికి ఖచ్చితంగా ఆగుతాయి. ఓకే, నో ప్రాబ్లం. మనం మాట్లాడడం ఒక 5 నిమిషాల తర్వాత అందరూ వచ్చిన తర్వాత దాని గురించి, అప్డేట్ గురించి మాట్లాడడం. సో ఎనీవే, ప్రోగ్రామ్ మంచిగా జరిగింది కదా, థ్యాంక్ గాడ్. ఓకే, మీరు వీలైతే కనుక గ్రూప్ లో కానీ లేకపోతే పర్సనల్ గా కానీ లేకపోతే ఫొటోస్ కానీ మీరు తీస్తే కనుక ఒకసారి షేర్ చేస్తే ఫైనల్ లో కానీ లేకపోతే మధ్యలో కానీ నేను అందరికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెంగళ రెడ్డి సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ ఆల్, వెల్కమ్ ఎవరిబడి. సార్ నమస్తే సార్. ఈరోజు 95,000కి కొంటే 1,08,000 వచ్చినాయి సార్. 8,000 చిల్లర నాకు. వండర్ సార్. అది కదా మన మరి పీవీసీ మీట్ యొక్క పవర్. మొన్న ఒకసారి అన్నారు, మరి ఇది సతీ సార్ అనుకుంటాను, పైసల్లో వస్తా అని చెప్పేసి. ఇట్లా మరి ఎందుకంటే మనం అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని ఆలోచించి మాట్లాడాలి. సో మరి చాలా బెటర్ కదా సార్, ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత వంకుంటే అంత పీవీసీ అనేది మన దగ్గరకు వస్తుంది. అవును సార్. ఓకే సార్, అందుకే సార్ చెప్పడం అని చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఓకే మై డియర్ పార్ట్నర్స్, అందరికి నమస్తే. యా, వెల్కమ్ సార్. సార్, రొంప తగ్గిపోయిందా? కొంచెం ఇప్పుడు ఎట్లా ఉందంటే కొద్దిగా గుర్తు చేశారు మీరు, వచ్చేస్తుంది సార్.
సార్ మొన్నటిదాకా మన కోట వెంకటేశ్వర గారికి అలాగే ఉంది, తగ్గింది ఆయనకి. అంటే ఇక్కడ ఈ ఎందుకంటే ఇది ఏంటంటే ఈ కువైట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ఓన్లీ వానకాలం ఉండదు ఇక్కడ. అయితే చలికాలము ఓన్లీ ఇది 2 కాలాలు ఉంటాయి, ఎండాకాలం ఉంటాయి అనమాట. మధ్యలో ఏం చేస్తారంటే ఇది అప్పుడప్పుడు కాలం చేంజ్ అయ్యే సమయంలో ఫుల్ గా మట్టి తుఫాన్ వస్తుంది సార్. మట్టి తుఫాన్ వస్తుంది అంటే తుఫాన్ టైప్ అంటే ఎక్కువగా వస్తుంది అనమాట. మట్టి అంటే మొత్తం ఇది ఎడారి ప్రాంతం కనుక మట్టి లేసి ఎక్కడో ఎంతో పెద్దగా లేసి మన దగ్గరికి వచ్చిందంటే ఎక్కడో ఎంతో పెద్దగా లేచినట్టే కదా. మనం సిటీలో ఉంటాం, మన దగ్గర దాకా వచ్చిందంటే ఎంతో పెద్దగా లేచినట్టు. అది ఎటువైపు నువ్వు ఎంత మాస్క్ పెట్టుకున్నా ఏం చేసినా కూడా అది మనకు వెళ్తుంది. అదొకటి. తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ అందులోనే చినుకులు పడతాయి. చినుకులు పడి మళ్ళీ ఏం చేస్తుంది చెప్పన్నా, చినుకులు పడి మళ్ళీ వెంటనే ఫుల్ చలి పెడుతుంది, మళ్ళీ కోసి వెనక ఫుల్ వేడవుతుంది, మళ్ళీ వేసేసుకోవాలి. ఏసీ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే రకరకాలుగా మారిపోతుంది ఈ కాలము ఇక్కడ నుంచి అటు మారే సమయంలో. సో ఇలా ఇక్కడి వాళ్ళకి అది సెటిల్డ్. యాక్చువల్ నన్ను అడిగితే ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళకి సెటిల్డ్. బట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అది చేంజ్ అయ్యేటప్పటికి సో కొద్దిగా కొంతమందికి కూడా మన అలాంటి వాళ్ళకి కూడా కొంతమంది తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఈ జలుబు అవుతుందని చెప్పేసి రూల్స్ లేదు కదా సార్. మన ఇంటికాడ కూడా అవ్వదు అట్లాంటి అందరికి. సో కొంతమందికి పడితే కొంతమందికి పడది. సో కొంతమందికి పడది అనే దాంట్లో నేను ఒకటి అనుకోవచ్చు. సో మళ్ళీ నేను బయట కూడా కాదు, మళ్ళీ ఆఫీస్ లో మనకి ఎగ్జామ్ సైలెన్స్ ఉంటది, మనకి అంత క్లోజ్ ఉంటుంది అయినా కూడా. సో ఇట్స్ ఓకే, ఏదో మన సూచనలు మనము చేసుకోవాలి కదా. సో ఈ రోజు నిన్న మనము అయితే కొంచెం వెనక మాట్లాడదాం 5 నిమిషం తర్వాత. కానీ నిన్న మనము మాట్లాడుకున్న దానికి ఈ రోజు వచ్చిన అప్డేట్ కి సంబంధం ఉంది సార్. నిన్న అవునా కదా, ఉందా లేదా? ఉంది సార్, ఉంది. ఓకే, అదేంటనేది కొద్దిగా మాట్లాడదాం, ఎందుకంటే పబ్లిక్ వస్తారు కనుక. సో అదే అనమాట. ఎందుకంటే మనము ఏదైనా కరెక్ట్ గా సార్ రాయ్ సార్, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు ఏదైనా సరే మనకి సిస్టమ్ ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోమని చాలా సార్లు చెప్తా ఉంటారు. అది కూడా తొందరలోనే అయిపోయింది సార్. కానీ ఇంత స్పీడ్ గా ఆఫ్ చేస్తారని చెప్పి అనుకోలేదు. అంటే చూసారా, మనం చూస్తుండగానే 1 lakh 2 lakh కూడా సీడ్ ఫండింగ్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారు. జస్ట్ నేను జేవి సత్యనారాయణ సార్ కూడా అదే చెప్పాను సార్. ఒక 4 days బ్యాక్ 1 week బ్యాక్ సార్ కూడా అదే సజెషన్ ఇచ్చాను. సార్ చేసుకోండి సార్, ఎందుకు అని అంటే సార్ ఆ రోజే చేసి మనకి ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు ఆ సార్ కూడా నాకు అదే అన్నారు అనమాట, సార్ మీరు ఆ రోజు చెప్పడం వల్ల నేను చేశాను, లేకపోతే ఈ రోజు అయ్యేది కాదు నాకు అని చెప్పేసి. అలా అది సార్. అంటే ఇంకా 25,000 యాక్టివ్ లో ఉందంటే మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసినా గానీ అవ్వట్లేదు సార్. ఇంకా అవ్వదు, అది యాక్టివ్ లో ఉందంటే అవ్వదు. ఇక ఏమన్నట్టు కారణం ఏంటంటే సార్, మీరు ఏదైనా సరే 25,000 పీసీ మెటా యాక్టివ్ లో ఉంచుకోవాలి, 25,000 టోకెన్ ఫార్మింగ్ అనేది ఉండాలి. దాన్ని బట్టి మీరు చేసుకోవాలనుకుంటే, మీరు ఇంకా చేసుకోవాలనుకుంటే అదర్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు చేసుకోవాలన్నా రీఫార్మింగ్ చేసుకోవాలన్నా దాన్ని బట్టి చేసుకోవాలి. నీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళ దగ్గర ఒకరు గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తాడు, 70 వ్యాలెట్స్ ఉన్నాయి, 70 వ్యాలెట్లు ఉన్నాయి. 70 వ్యాలెట్లకి కూడా హెవీగా తన పేరు ధీరజ్ మోహన్ రాయ్ సార్ అనమాట. సో మనం వీడియోకి వచ్చి వింటుంటాడు, అర్థం కాదు కానీ నేను ఉన్నానని చెప్పి వస్తాడు. అతను కలకత్తా అనమాట. సో 70 ఉన్నాయి. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఇన్ని రోజులేమో దానికి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తను ఏం చేయాలంటే 70 140 అవుతాయి. అదర్ చేసుకుని యూజర్స్ అది కూడా ఒక భాగమే. ఎందుకంటే పీవీసీ అనేది యూటిలైజ్ తీసుకొస్తారని చెప్పింది కదా, ఇది కూడా ఇప్పుడు యూటిలైజ్ అయినట్టే కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒకే దానికి చేస్తే అక్కడ కూడా యూటిలైజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే దాంతో పాటు నీకు వరల్డ్ వైడ్ గా కమ్యూనిటీ కనబడుతుంది అనమాట. ఇక్కడ పేర్లు అవసరం లేదు కదా. సో అతను 70 ఉన్నాయంటే 70 140 అవుతాయి. అది ఖచ్చితంగా ఇంకో దానికి చేయాల్సిందే, లేకపోతే కుదరదు. దాన్ని లేకపోతే ఏం చేయలేడు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో రేట్ తక్కువ ఉంది కనుక చీఫ్ గా తీసేయలేడు అతను. సో ఏం చేయాలా, కంపల్సరీ దే హ్యావ్ టు డూ, మళ్ళీ కొత్తది తయారు చేసుకుని
అదర్ చేయాల్సింది అతనికి. అవును సార్. అది అన్నమాట. అందుకని చెప్పేసి సో ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం నిన్న ఇది కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే మనము అదర్ వ్యాలిటీ ఎంతో మంది వర్క్ చేస్తున్నారు వేరే వేరే సిస్టాల్లో. ఈ మధ్యన రీసెంట్ ఎలక్షన్ కూడా చేస్తున్నారు. సో అవి మనం ఈ వ్యాలిటీకి కనెక్ట్ చేయొద్దు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అవును సార్. అవును. సో చూసారా, ఎందుకంటే ఎందుకు సిస్టమ్ మన దాంట్లో ఉన్నారు వింటారు అని ఎందుకు చెప్తాను అంటే సార్ ఇంకోటి సార్ ఉమ్, సార్ ఇంకోటి ఉమ్, ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఇంకోటి ఉంది, మీతో షేర్ చేసుకోవాలి, మర్చిపోయాను. చెప్పండి. మనకి చాలా మంది వేరే వేరే లీడర్స్ కూడా చాలా మంది ఇలాగా ఎయిర్ డ్రాప్స్ కింద పంపిస్తున్నారు కదా మనకి. మీకు ఎయిర్ డ్రాప్స్ వస్తాయని చెప్పేసి పంపిస్తుంటే ఉమ్, అది ఏమైందంటే ఒకసారికి ఏమైందంటే అలాగా హెవీగా ఎయిర్ డ్రాప్స్ అని అంటే ఇంకా ఎనీ టైం అదే పని మీద ఉన్నాడు ఆ సార్. ఆ ఉమ్. సార్ వాట్సాప్ కూడా హ్యాక్ అయిపోయింది సార్ మొత్తానికి. అవును అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక లింక్ ని ఏం చేస్తున్నారు అంటే ఏదైతే బ్లూ కలర్ లో ఒక లింక్ తయారవుతుంది కదా, అందులో హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవును సార్. అంటే అది ఉమ్, ఇప్పుడు చెప్పండి ఏంటంటే సార్. ఆ డేటా ఇప్పుడు ఆ సార్ది వాట్సాప్ ఆ సార్ ఎవరైనా కాల్ చేస్తున్నారు అనుకో, ఉమ్, అది ఏమవుతుందంటే ఆ అదర్ పర్సన్ కి ఏమవుతుందంటే తెలిసిపోతుంది అనమాట ఉమ్, ఈ ఉమ్, వాట్సాప్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. అంటే మనం ఇంకా ఆ సార్ ఫోన్ చేశారనుకో ఉమ్, ఆటోమేటిక్ 2 minutes లో ఆటోమేటిక్ ఏంటంటే ఇది రిస్క్ అని చెప్పేసి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మళ్ళీ మెసేజ్ పంపిస్తుంటే మనం మెసేజ్ ఓపెన్ చేసి చూసినా గానీ ఉమ్. మనం పెట్టడానికి లేదనమాట. అంటే రిపీట్ మనం మెసేజ్ పెట్టాలంటే ఆ సార్కి లేదు. అలాగే అయిందనమాట మొత్తానికి. ఇంకా హ్యాక్ అవును. అయిపోయినట్టు మొత్తానికి అలా అయింది. ఇప్పుడు హ్యాకర్లు ఇలా వచ్చారు. రీసెంట్లీగా ఆనంద్ సార్ కదా, అనిల్ సార్ అని చెప్పేసి అతను మరి మీటింగ్ వస్తున్నా ఎందుకు మాట్లాడతారో తెలియట్లేదు. ఆ సార్ది కూడా అట్లనే వాట్సాప్ హ్యాక్ చేసి దాంతో పాటు తన యొక్క 17th సార్ ఉన్నారు లైవ్ లో ఉన్నారు. వెరీ గుడ్, వచ్చారు. వెల్కమ్ సార్. ఎందుకంటే ఆ సార్ కూడా అలా అయింది. ఇప్పుడు ఆ సార్ మాటలు కొంచెం విన్న తర్వాత మనం ఈ రోజు అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ సార్ అనిల్ సార్. మీది క్లియర్ అయిందా సార్? అది డబ్బు మరి రికవర్ అయిందా సార్ మనీ అనేది? అనిల్ సార్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అనిల్ సారేనా? అనిల్ సారే. ఏమో సార్ మీకు అంటే నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది, మైక్ అన్మ్యూట్ అవ్వట్లేదేమో. అయితే ఒక పని చేయండి, మీరు లెఫ్ట్ అయ్యి ఒకసారి ఎంటర్ అయ్యండి. నేను ఎంటర్ మళ్ళీ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. సరే లెఫ్ట్ అవ్వండి, మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యి. ఒక్కోసారి నా మైక్ కూడా అట్లా అవుతుంది. ఈ రోజున మొన్న కూడా హిందీ మీటింగ్ లో కూడా నేను వెళ్ళాను. నన్ను ఈరోజు షేరింగ్ ఏమంటావు, ఈ రోజు హిందీ మీటింగ్ లో చాలా మంది వచ్చారు మన వాళ్ళు. ఇట్స్ గ్రేట్. సద్గురు సార్ వచ్చారు, పివి వీరాంజనేయులు సార్ వచ్చారు, ఇంకా చాలా మందిని చూసాను నేను. ఇట్స్ గ్రేట్. ఇది హిందీ మీటింగ్ లోకి అర్థమైంది. వీరాంజనేయులు సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జలుబు చూసాను నేను తగ్గిందండి, అక్కడ. అదే ముక్కలతో మాట్లాడుతున్నారు పాపం. అట్లానే ఏం చేద్దాం కంటిన్యూషన్ సార్, మాట్లాడుతూనే ఉన్నారు పాపం మీరు. ఏం చేద్దాం సార్ మరి, జలుబు ఎందుకంటే ఉన్నప్పుడు కూడా. మన లీడర్స్ కొద్దిగా అవును బిజీగా సార్, ఉన్నారు, అందుకని అట్లా అనమాట. అదేలేండి అక్కడ అదేలేండి. అక్కడ కూడా సార్ నేను అక్కడ ఆ మీటింగ్లలో కూడా నేను విందామని వెళ్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే కనపడుతూనే ఇంకా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేస్తే నాకేమో నచ్చదు. ఇన్వైట్ చేసినప్పుడు తప్పురాయి మనము మరి. అంటే సార్ అవును సార్, అవును సార్. వాళ్ళకు మనకి అక్కడ వాళ్ళకి ఏం ఫరక్ పడదు, ఏం లేదు. కానీ నాకేమనిపిస్తుంది సార్, మనకి పిలిచినప్పుడు మనం పోకపోతే మంచిగా నాకు మంచిగా అట్లా అవును సార్, అవును సార్, అవును నా సార్, స్వభావం అవును సార్, వేరు కదా సార్, అట్లా అన్నట్టు. అవును సార్, అందుకు అవును సార్. నేను వెళ్తాను అనమాట. మిమ్మల్ని కూడా చూశాను అక్కడ, సద్గురురావు సార్ కూడా వచ్చారు అక్కడికి. అవును సార్, అవును సార్, అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మంచిగా రావాల్సింది థ్యాంక్ సార్, యూ సార్, అందరు థ్యాంక్ యూ రావాలి, సార్. తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ అనిల్ కుమార్ సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. వీరేంద్ర సార్ మన సార్. సరే ఏమైనా సార్ మీది క్లారిటీ? నమస్తే సార్. సార్ అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ నాకు మొన్న ఏం జరిగిందంటే సార్ 2 days కిందట మార్నింగ్ SBIది యోనో యాప్ ఉంది సార్. ఆ యోనో యాప్ లో రివార్డ్ పాయింట్స్ అని ఒకటి ఉంది సార్, కాలమ్ రివార్డ్. ఆ పాయింట్ అవును సార్, అది వచ్చింది సార్ నాకు. అది వస్తే ఆ రివార్డ్ పాయింట్స్ ని టచ్ చేశాను. SBI యోనో యాప్ లోనే, విడిగా కూడా కాదు సార్ నేను టచ్ చేసింది. ఆ యోనో యాప్ రివార్డ్ పాయింట్ సెట్ చేస్తే మన SBI లో ట్రాన్సాక్షన్ ఉంది కదా సార్, స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ని ఈ రివార్డ్ పాయింట్స్ రెండింటిని కలిపి హ్యాక్ చేశారు సార్. ఉత్తరప్రదేశ్ లో జరిగింది అది, ఒక ATM సెంటర్ లో. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే చెప్పాడు. నా రిపోర్ట్ లో వచ్చేసింది ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత అమౌంట్ తీసారనేది. నా దాంట్లో అయితే 17,000 పోయినాయి, వేరే బ్రదర్ దాంట్లో 1,50,000 పోయినాయి సార్. నాకు అంటే నేను పంపినట్టుగా అన్ని వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళింది. వెంటనే
అంటే మన పీవీసీ మెటాకి రాలేదు, నాది క్రిస్టియన్ గ్రూపులు అన్నిటికీ హ్యాక్ చేసేసారు, క్రిస్టియన్ గ్రూపులు మొత్తాన్ని. అంటే మీకు ఎలాగైతే మీకు ఏం తెలుసా, మమ్మల్ని కూడా చేశారు, నేను డిలీట్ చేశాను. అవునా? మమ్మల్ని కూడా చేశారు. మా పీవీసీ మీట జీసీసీ గ్రూప్ ని కూడా చేశారు వాళ్ళు, నేను డిలీట్ చేశాను. ఓహో, థ్యాంక్ యూ సార్. నేను డిలీట్ చేశాను వెంటనే, నాకు అర్థమైపోయింది. కాకపోతే మీ దగ్గర నుంచి లక్షదాకా చూసాను, అది ఎవరు పంపించినట్టు వస్తే తెలుసునా, మీరు పంపించినట్టే వస్తుంది మాకు, మీరు పంపించినట్టే వచ్చింది మీ వాట్సాప్ సార్. అదే సార్, నేను పంపినట్టు వచ్చేసింది. చూడండి, మా టీం కి ఎవరు తెలియదు ఇప్పటికి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను వినండి, నాకు మీ ద్వారానే వచ్చింది, మన జీసీసీ లో గ్రూప్ లో వచ్చింది. పాపం ఎవరు క్లిక్ చేయదనే ఉద్దేశంతో నేను క్లిక్ చేయకుండా, నేను అప్పటికే 3 నిమిషాలే సార్. నేను ఎవరు చేయలేదు, అడ్మిన్ మన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం తెలియట్లేదు. నేను చూసాను సార్, నేను చూసి ఆ నెంబర్ ఆల్రెడీ తేడాగా ఉందని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. నేను నెంబర్ తేడా కాదు, ఈసారి నేను రాసి పెట్టుకున్నాను కదా, నాకు వేరే నెంబర్ వచ్చింది సార్, ఏదంటే +44 అని చెప్పేసి. అది కాదు ఈ రోజు కాదు, అది ఈ రోజు సార్. ఇది వెంకటేశ్వర సార్, నేను చెప్తాను, ఈ సార్ నెంబర్ నాకు రాసి పెట్టుకున్నాను. ఈ సారే పంపించినట్టుగా వస్తుంది అనమాట, వేరే సార్ పేరుతో రాదు, ఈ సార్ పేరుతో వస్తుంది. అది ఏం చేయాలంటే వెంటనే డిలీట్ చేయాలి. 3 నిమిషాలు అయినప్పటికీ నాకు భయం వేసింది. ఒకసారి వచ్చేసి సార్ ఇలాంటి ఎందుకు పంపిస్తున్నారు అని పెడుతున్నాడు తప్ప డిలీట్ చేస్తాడు. అంటే అతను అడ్మిన్, నాకు ఆ విషయం తెలుసు. సో నేను వెంటనే దాన్ని డిలీట్ చేయడం జరిగిందా సార్. ఎందుకంటే అవును చెప్పండి సార్, మీ మాటలో పూర్తిగా అన్ని గ్రూపులకు చేశారు కదా. అయితే నాది ఇజ్రాయిల్లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది సార్, యూదులకు సంబంధించింది. అది మాత్రం హ్యాక్ చేయలేదు, ఇక మిగతా అన్ని హ్యాక్ అయినాయి సార్. అచ్చా, అది కూడా ఎందుకు హ్యాక్ అవ్వలేదని చెప్పనా సార్, అక్కడ ఎవరు క్లిక్ చేయలేదు, దాన్ని క్లిక్ చేస్తే ప్రాబ్లం సార్. ఏమైతుందంటే క్లిక్ చేస్తే వీళ్ళందరికీ పోదు. ఏమైతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అది గ్రూప్ లో పెట్టాడు, గ్రూప్ లో పెట్టిన తర్వాత గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి క్లిక్ చేస్తా ఉంటే ఆ వ్యక్తిది హ్యాక్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ టైప్ చేశాడు అనమాట. లేదా నువ్వు మనీ పంపించమన్నట్టు, లేకపోతే నీ యొక్క ఇదే అన్నట్టు సంథింగ్ చేస్తారనమాట అట్లా. సో ఎనీవే, సో మరి ఇప్పుడు బ్యాంకు వెళ్ళి మరి కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత ఏమైంది సార్? బ్యాంక్ కంప్లైంట్ ఇస్తే బ్యాంకులు ఉన్నారు, మనం చేయి దాటిపోయింది, ఇది మనం ఏం చేయలేము. మరి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తే అది మన పరిధి దాటిపోయింది సార్, అది మనం ఏం చేయలేము. ఇంకోటి ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఎస్బీఐ అంటే సెంట్రల్ కనుక అది మన పరిధి కష్టం. స్టేట్ బ్యాంక్ అయితే మనం పట్టుకోవచ్చు, సెంట్రల్ కనుక అది మనం ఏం చేయలేము సార్. అందుకని మీరు ఏం చేస్తారు, అకౌంట్ లో అమౌంట్ ఎక్కువగా ఉంచుకోబాకనని నాకు బ్యాంక్ మీద ఫ్రెండ్ కనుక పర్సనల్ సలహా ఇచ్చారు సార్. నేను ఈ గ్రూప్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే బ్యాంక్ నాకు చెప్పినట్టు ఒక విషయం, మన అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉన్నా ఏదో ఒక రోజు హ్యాక్ అవుతాయి. హ్యాక్ అవుతుంది ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ సార్, క్రిప్టో కరెన్సీ అన్నమాట. మన దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అన్నమాట. ఎందుకంటే మన అమౌంట్ ని ఒక ల్యాండ్ రూపంలోనో క్రిప్టో కరెన్సీ రూపంలో ఉంటే దాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు. కానీ మనీ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్యాక్ చేస్తారు సార్. అట్లా కాదు సార్, అది ఓకే, నేను అర్థం చేసుకున్నా, మీరు ఓకే. బట్ మీరు ఆరా తీయాల్సింది ఏంటంటే హౌ ఇట్ పాసిబుల్, మీ యొక్క అకౌంట్ వాడు ఎలా చేశాడు, ఎవరో యూపీఐ సంథింగ్ అన్నారు కదా, ఏం లింక్ ఉంది? నాకు ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీస్ ఏమి వచ్చాడంటే, మన ప్రతి ఇంటికి కొంతమంది విజిట్ చేస్తారన్నమాట. మేము ఫ్లాట్ అమ్ముతామని, మన పలానా ఈ చేస్తాం సార్, మాకు మీ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటే బ్యాంక్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి 20,000 30,000 ఇచ్చేసి, సార్ మాకు కొంచెం ట్రాన్సాక్షన్ షీట్ ఇస్తే మేము వాళ్ళకి ఫోన్ చేసి ల్యాండ్స్ అమ్ముతాం సార్ కనుక అని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి అట్లా జరుగుతుంది అనేది ఆయన నాకు ఇచ్చిన పర్సనల్ ఒక విషయం. అందుకని మన ఫోన్ నెంబర్లు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఫోన్ చేసినా కూడా మనం రెస్పాండ్ అవ్వకూడదు. ప్లస్ ఇలాంటి కానీ గ్రూప్ లో కూడా మీరు ఒక జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి సార్, ఏదైనా లింక్ వస్తే మాత్రం దాని జోలికి వెళ్ళబాకండి అని. ఆ రోజు అంటే అదే రోజు మీరు నాకు వాట్సాప్, మీరు ఇందులో నాకు మీరు టెలిగ్రామ్ అప్రోచ్ అయిన తర్వాత అది మీరు రాసినట్టుగానే మొత్తం అది కాపీ చేసి అందులో పేస్ట్ చేశాను, గ్రూప్ లో పెట్టి ఇది అనిల్ సార్ అని చెప్పి కూడా రాశాను. ఎందుకంటే అది ఇప్పుడు కూడా ఉంటుంది అందులో, నేను డిలీట్ చేయలేదు. అందుకని చెప్పేసి అందరికి రాశాను సార్. పని చేయలేదు సార్, మీటింగ్ వస్తున్నాను కానీ టెలిగ్రామ్ పని చేయట్లా. ఈ రోజు ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా అవర్లా. ఇక మా మిస్సెస్ ఉంటే తనకి చూపిస్తే ఆప్షన్స్ మారిపోయినాయి అని చెప్పి సెట్ చేసిస్తే ఇప్పుడు నాకు లైన్ కుదిరితే వెంటనే మీ లైన్ లో రాగలిగాను మాట్లాడటానికి. అలాగా ఓకే. ఎందుకని చెప్పేసి మిమ్మల్ని మొన్న కూడా నేను పిలిచాను అనమాట. ఎందుకంటే హ్యాండ్ రైస్ వస్తుంది కానీ మాట్లాడటానికి మాత్రం నాకు అది రావట్లేదు.
అలాగా అలాగా, ఓకే ఓకే. సో బెనిఫిట్ పార్ట్నర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి సార్. ఏం భయపడకండి ఎవరు, కానీ జాగ్రత్త ఉండడం అవసరం ఉంది సార్. ప్రతి ఒక్కరు అవును జాగ్రత్తగా సార్, ఉండండి చాలా సార్. జాగ్రత్తగా ఉండాలి సార్. సో అందరు వింటున్నారు, ఎందుకంటే మీతోనే ఎందుకు మాట్లాడుతున్నానంటే భయపడద్దు. ఎవరు వినేవాళ్ళు కూడా మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది అందుకని చెప్పి సార్తో మాట్లాడిపిస్తున్నాను అంతే. ఎందుకంటే ఆ రోజు మీరు పెట్టిన నేను వెతుకుతున్నాను, ఎక్కడ ఉంది, ఓపెన్ చేశారు కేవలం సింగిల్ గా నెంబర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తున్నాను మరి, ఎందుకంటే రోజు చాలా మెసేజ్ వస్తాయి మన గ్రూప్ లో, అందుకని. డేట్ ఏదో ఉంది సార్, అది ఏ డేటు ఉంది సార్, మీకు ఏమైనా గుర్తుందా? నిన్న కాక మొన్న సార్, 2 days కింద పెట్టాను. నిన్న కాక మొన్న అంటే ఫ్రైడే కాదు, ఫ్రైడే కంటే ఫ్రైడే ముందు సార్. సార్. ఫ్రైడే కాదు సార్, ఫ్రైడే నేను టైంలో నిన్న కాక డ్యూటీలో మొన్న సార్, అంటే సాటర్డే సార్, సాటర్డే పెట్టింది మీకు. సాటర్డేనా సార్? సాటర్డేనా? ఓకే ఓకే, సాటర్డే సాటర్డే సార్ పెట్టింది. సాటర్డే. ఈ రోజు మండే, రైట్ రైట్, ఓకే సార్. సాటర్డే అయితే నేను ఫ్రైడేకి వచ్చాను, సాటర్డే చూస్తాను. త్రీ పార్ట్నర్స్ ఏం కాదు, ఏం టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే బట్ అన్నోన్ పర్సన్ కి మనము కనెక్ట్ అవ్వకూడదు అంతే. సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ తెలియని వ్యక్తులకు మనం డీటెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అందరికి తెలిసి వస్తుంది, అయినా కూడా హ్యాకర్ అనేవాడు ఏంటంటే చదువుకున్నోడు దానికంటే వానికి దగ్గర ఇంకా తెలివి ఎక్కువగా ఇంకా నేర్చుకుంటారు అనమాట. ఆ రకంగా నేర్చుకుంటారు అనమాట ఆ వ్యక్తులు. అవును సార్, సాఫ్ట్వేర్ చాలా హార్డ్ గా ఉంది. ఇంకో విషయం సార్, ఇప్పుడు నేను పీవీసీ మెటల్ నేను ఫ్రెండ్ అండి, నాకు ఫ్రెండ్షిప్ పంపండి అని చెప్పి నా మెసేజ్ పంపిస్తాను సార్, వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ. అవి కూడా క్లిక్ చేయకూడదు సార్ మనం. తెలివిగా పీవీసీ మెటల్ లో నెంబర్ చేరి నేను ఉన్నాను చూడని చెప్పి కూడా ప్రూఫ్ చూపిస్తున్నారు. అది ఫ్రాడ్ సార్, మెయిన్ అది ఫ్రాడ్. ఓ అలాగా, అవునవునవును. సో అంటే ఏ రకంగా అంటే చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మన పీవీసీ మెటల్ ఎవరైతే నెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు మన ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోవాలి సార్. వీళ్ళు మన నెంబర్ అని చెప్పడానికి మనకు ప్రూఫ్ ఉంటుంది. కొత్త నెంబర్ అయితే తెలియదు మనకి. ఇప్పుడు అందరూ మీటింగ్స్ వస్తున్నారు సార్, నేను ఎవరో మిగతా తెలియదు, మీకు మాత్రం తెలుసు. కానీ అనిల్ కుమార్ అని పీవీసీ మెటల్ నెంబర్ కాదని మిగతా వాళ్ళు కూడా తెలియాలి సార్. కొంతమంది తెలియక నేను నమ్మేస్తారన్నమాట, పీవీసీ మెటల్ మన ఫ్రెండ్ అని. దానివల్ల కూడా మోసపోతాం కనుక అందుకని ముందు రోజులు అది జరగకుండా మా గ్రూప్ లో ఉన్న అందరూ కూడా ఒకసారి వాళ్ళ పేరు అది చెప్పింది సార్ మీటింగ్ లో, అది కూడా మనకు ప్రూఫ్ గా ఉంటది. ఇంకోళ్ళకి కొంచెం తెలిసింది మన సభ్యుడేనని, మన ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోని చెప్పి మనం తొందరగా వాళ్ళతో కనెక్ట్ అవడం వల్ల జరగని నష్టం జరిగింది సార్. ఏం చేయలేం కదా మనం. రైట్ సార్, రైట్ సార్, కరెక్ట్ సార్, 100% సార్, 100%. సో చెప్తాను సార్ అందరికి, నో ప్రాబ్లం సార్. అందరికి నేను కూడా ఒక రోజు దాని గురించి 15 నిమిషాలు మాట్లాడితే అందరికి అర్థమవుద్ది. భయపడదు సార్, ఎవరు భయపడకండి, ఏం కాదు. సో థ్యాంక్ గాడ్, ఎందుకంటే మీ డబ్బులు అయినా మళ్ళా ఎట్లాగైనా మీ ఆ డబ్బు మనీ మీకు తిరిగి వస్తుంది సార్. అంటే అదే డబ్బు రావాలని లేదు, ఇంకొకడన్నా మీకు ఒక రీకవరీ అనేది అవుతుంది, కానీ టెన్షన్ పడదు సార్. ఓకే, ఎనీవే ఇప్పటికైనా మనం జాగ్రత్త ఉన్నాం సార్. ఓకే సార్, అనిల్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చింది అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీ ద్వారా నేను మొన్న పిలిచాను, ఇలా జరిగిందని చెప్పాను. బట్ ఏంటంటే మీ మాటల్లో వింటే బాగుంటుందన్న ఉద్దేశంతో మాట్లాడించాను అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చిన్న సలహా బాబు గారికి. ఊర్లో పెద్ద ఉంటదండి, నీచకం కన్నా మరణం మేలంటది. ఇలా కాళ్ళు చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారండి. మరి లంబడి గొడుగులు కాళ్ళు చేతులు ఉండి కూడా మరి జన్మ బతుకుతున్నారంటే వాళ్ళు ఆ జన్మ బతికే కన్నా నీళ్ళని బావిలో నిచ్చినేసుకుని ఎగురు దూసేస్తే మేలు అనమాట. అట్లాంటి వాళ్ళు అలా పాల్పడేటోళ్ళు ఎంత దౌర్భాగ్యం అండి. ఇలా కాళ్ళు చేతులు అవుటోళ్ళు బతుకుతున్నారండి. మరి లంబడి గొడుగులు కాళ్ళు చేతులు ఉండి ఈ విధంగా ఇదవుతున్నారంటే ఎందుకు నీచమైన జన్మ బతికితేనే బతకపోతేనే 4 రోజులు బతికినా హంసలాగా బతకాలండి. జీవితాంతం కాగిలాగా బతికే బదులు హంసలాగా బతకాలి 4 రోజులు బతికినా. ఆ విధంగా తయారవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ మనం ఒకటి కడుపు కొట్టి మన కడుపుని నింపుకుంటే దానికి ఏం అర్థం ఉంది సార్? ఇప్పుడు వాడి పిల్లల ఇప్పుడు అయ్యో మనము మన పిల్లల గురించే కదా సార్ మనం కూడా, అంటే ఎవరైనా మనీ అనేది అర్న్ చేసేది. సో అలాంటప్పుడు నువ్వు ఇంకొకటి కడుపు కొట్టి నువ్వు నీ కడుపు నింపుకుంటే అది ఎలాగా నీకు ఏమంటారంటే అది నీకు సరే వదిలేద్దాం, చలో మీరు అన్నట్టుగా వాళ్ళకి వదిలేద్దాం, అలా చేయకూడదు ఈ రోజులలో. చిన్న రిక్వెస్ట్ సార్. ఎస్ సార్. ఇంకోటి ఏం చేస్తున్నాను సార్, మన వాట్సాప్ లోను మన టెలిగ్రామ్ లో కొంతమందిని కలిపి ఒక గ్రూప్ గా తయారు చేసి కూడా మన లింక్ పంపిస్తున్నారు సార్, వీళ్ళు కూడా ఉన్నారని. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు సార్. చాలా ఉన్నాయి సార్ లింకులు అనేది, చాలా జాగ్రత్త పడండి సార్. పార్ట్నర్స్ ఎవరైనా గుర్తుంచుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే దీని గురించి కూడా ఏదో ఒకటి నేను తీసుకొస్తాను. ఏదైనా మన లింక్ ఏంటి అనేది నేను వేరే వాళ్ళని కూడా అడుగుతాను. ఇది
ఎందుకంటే మనం ఎలా తెలుసుకోవాలా అనేది కూడా నేను కొత్తలు కూడా జాయిన్ అవ్వకుండా చూడండి సార్. మన పీవీసీ మెటాలో కొత్తలు కూడా సభ్యులు జాయిన్ అవ్వకుండా కూడా చూడండి సార్. వాళ్ళు వచ్చేసి ఉండి నేను కూడా మీ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు కూడా మనం నమ్మటానికి అందుకే కదా సార్ ఈ రోజు ఒక నెంబర్ కూడా ఒకసారి యాడ్ అయ్యమని చెప్పాడు. అందుకని +44 సంథింగ్ వచ్చింది. నేను ఏం చేశానంటే డోంట్ యాక్సెప్ట్ అని పెట్టాను. వెంటనే ఆ సార్ నాకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యాడు. నా నెంబర్ సేవ్ ఉంది, ఆయన నా నెంబర్ సేవ్ ఉంది కనుక సో అప్పుడు నేను మళ్ళీ తనని యాడ్ చేశాను. అందుకని చెప్పేసి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు లింక్ అనేది నేను అడ్మిన్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నారు పబ్లిక్. సో అందరు నోట్ చేసుకోండి సార్. ఎందుకంటే మన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి, లైవ్ లో ఉన్న వ్యక్తి, ఎందుకంటే పీవీసీ మెటాలో ఉన్నాడు కదా అది ఒక్కటే సరిపోదు సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ సందర్భంగా, పీవీసీ మెటాలో ఉన్నాడు కదా అని కాదు, యాక్చువల్లీ యాక్టివ్ లో ఉన్నాడా లేదా అది కూడా చూడండి సార్. అనవసరంగా మీరు యాడ్ చేసిన పని లేదు. ఇట్లా యాడ్ చేస్తే కూడా మనకు కౌంటింగ్ కనబడుతుంది కానీ క్వాలిటీ. అందుకే చెప్తున్నా సార్ అందరికి, నేను ఎప్పుడు క్వాంటిటీని నేను ఎప్పుడు చూడను. మనకి ఇక్కడ మీటింగ్ లోకి 100 మంది వచ్చారా, 200 మంది వచ్చారా, 300 మంది వచ్చారా, 10 మంది వచ్చారా కాదు సార్. దే హౌ టు బి, తన మనస్సుతో రావాలి. అది మీటింగ్ రావాలంటే మనస్సుతో రావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఏదో మీటింగ్ చేయాలని చేశాను అనుకోండి, లోపలికి వెళ్ళి ఉన్న మాటలు బయటకు వస్తాయా సార్? ఏదో చేయాలని అన్న అట్లా చేస్తే ఇలాంటి మాటలు రావు, మాటలే రావు అసలు. ఏదో పబ్లిక్ గురించి అలా చాలా చేశారు, అలా వదిలేద్దలే, వాళ్ళే మాట్లాడుకుంటారులే అనుకున్నాం అనుకోండి, అసలు రాదు. అందుకని చెప్పి అలాంటి పీపుల్ మనకు వద్దు. దిస్ మీటింగ్ నాకు ఏదో దొరుకుతుంది, నాకు ఎంతో కొంత నేను నేర్చుకోవచ్చు, లేకపోతే 100% కూడా నేర్చుకోవచ్చు అన్న వాళ్ళే కావాలి. అందుకే అంటాను అనమాట. సో డియర్ పార్ట్నర్స్, మీరందరూ కూడా ఎవరు పడితే వాళ్ళని మీరు ఇన్వైట్ చేయకండి. ఎందుకంటే మేము కాదు అంటే బాగోదు, ఏముంది సార్. అట్లా మీరందరూ కూడా అర్థం చేసుకోండి సార్. సో థ్యాంక్ యూ సార్. ఎనివే జాగ్రత్త పడండి సార్. ఇక్కడ శాంతి రాజు సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు, మరి వెల్కమ్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాకు ఒకసారి ఒక కాల్ వచ్చింది సార్, నాకు సిబిఐ కాల్ వచ్చింది సార్. సిబిఐ ఫోటో, దాంట్లో ఒక ఫోటో ఉంది, పోలీసుల్లో ఫోటో పెట్టినారు. అవును, అలా పెట్టుకుంటారు సార్ చాలా మంది. ఎత్తిన తర్వాత ఒకసారి ఎత్తాను, ఎవరు నువ్వు అని అడిగాను. అడిగితే వాడు ఏదో మాట్లాడాలి, కట్ చేసి దాన్ని ఏం చేశానంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అవునవును సార్, ఇలా పోలీసులు కాల్ చేసి వాళ్ళ టాకింగ్ ఎలా ఉంటుందో అలాగే మాట్లాడి, లేకపోతే మీ ఇంకో కాల్ వచ్చింది ఒకటి, ఎందుకంటే మీ డాడీని, మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాము, ఇక్కడ వాడు వాళ్ళతో వీళ్ళతో ఉండి పట్టుబడ్డాడు అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి. సో మాట వినిపించమంటే కూడా వాడు ఇప్పుడు మాట స్థితిలో ఉన్నాడా అని చెప్పేసి వేరే వ్యక్తిని కొడుతూ అనేది వినిపించుకుంటూ, సో 2 to 3 lakhs వాళ్ళు అలా చేయడం జరిగింది. సో ఇలాంటివన్నిటికి జాగ్రత్తగా ఉండండి సార్. సో ఎస్, ఖచ్చితంగా మనం ఇవన్నీ, ఎందుకంటే సో ఇక ఒకటి చూసుకుంటే మనకు మొత్తం సెషన్ మొత్తం ఇదే అవుతుంది. కానీ సో జాగ్రత్త పడడం, ఎస్ మీరు అన్నట్టుగా మనం కూడా జాగ్రత్త పడాలి సార్. అంటే చిన్న విషయం సార్, ఒకటి ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క మన పీవీసీ మెటా అంటే ట్రస్ట్ వ్యాలెటే కాదు సార్, ఇది దీని కూడా పై నెట్వర్క్ కూడా చేశారంట సార్. వాయిస్ ఏమంటారు, పై నెట్వర్క్ కూడా వేరే వాళ్ళు 1000 కాయిన్స్ తీసుకుపోయినారంట సార్. అది ఎందుకు సార్, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదు కదా. ఓకే, వదిలేయండి అది. ఓకే సార్, తర్వాత ఓకే సార్, అది మనం వేరే దాని గురించి మనం మాట్లాడకూడదు సార్. ఇక్కడ మన ఒక సార్ వచ్చారు, మరి ఈ సార్ కూడా మనకి గవర్నమెంట్ లో మన రత్నే సార్, నెల్లూరు నుంచి వెళ్ళి. వెల్కమ్ సార్, చాలా రోజులు అవుతుంది సార్ మాట్లాడుతున్నారు. నమస్తే సార్, నేను మాట ఇప్పుడు వింటున్నాను. ఎవరో కాల్ చేసి పోలీసు వాళ్ళు అని అన్నారు కదా. అవును సార్. అటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే ఆ నెంబర్ నాకు సెండ్ చేయమనండి సార్. వాళ్ళు ఎవరు అనేది నేను కనుక్కుంటాను. నేను ఇప్పుడు దాకా ఒక 1 month ఎస్ఏ ట్రైనింగ్ చేసి రాత్రి 1:30కు వచ్చాను. ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ మామూలుగా డ్యూటీలో ఉంటాను. అటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే మీరు నాకు సెండ్ చేసినా గానీ ఓకే సార్. థ్యాంక్ యూ. షూర్ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. మరి పార్ట్నర్స్ చూసారా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి దగ్గర మనకు 10 నుంచి 20 మెంబర్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. సో అలాంటివి ఏదైనా ఉంటే సో మనము మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి సార్. ఎవరైనా ఉంటే కూడా సార్కి నేను పంపిస్తాను, ఎందుకంటే పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉంది కనుక. సో వాళ్ళేంటి, నేనేంటి, సార్కు వాళ్ళేంటి అనేది మనకు తెలుసు కనుక, సో దే విల్ రియాక్టెడ్ అనమాట అట్లా. అందుకని చెప్పేసి ఇప్పుడు సార్ మరి హ్యాండిల్ చేసి మరి ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మాకు ఈ విధంగా మరి
ఈ విషయాన్ని చెప్పినందుకు కూడా. సో ఎనీవే, సో ఎవరు భయపడొద్దు, ఏదైనా అయితే కనుక నో ప్రాబ్లం. సో దే విల్, ఎందుకంటే పోలీస్ అని ఎస్ఐ అని చెప్పేసి మీకు చెప్పినప్పుడు ఒకవేళ అతను అనుమానంగా మీకు అనిపిస్తే సో దాన్ని మనం మనం సార్తో మనం మాట్లాడచ్చు. ఓకేనా? సో ఇట్స్ రియాలిటీ అయితే అది వేరే విషయం అనుకోండి, అట్లా అనమాట. ఓకే, రియాలిటీ అయితే సార్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ నుంచి రియల్ గా అయితే కూడా పర్సనల్ గా కాల్ చేసి అది ఇది నీకు రిక్వైర్మెంట్ అడగరు. వాళ్ళ అది మాట వేరే ఉంటది, ఆ మాట అనేది వేరే ఉంటుంది. నేను కొంచెం బెదిరియాలనుకుంటే మాటల్లో బెదిరిస్తాడు తప్ప డబ్బు కానీ డబ్బులు మాత్రం ఎప్పుడు అడగడు. అసలు డబ్బులు అనేది నీకు ఏమంటుంది రికమెండ్ చేయడు 100% సార్. ఎందుకంటే తను ఆల్రెడీ ఈ విధంగా రికమెండ్ నీకు ఆ వాయిస్ కి రికార్డు చేసి తన పై వ్యక్తికి వెళ్తే తన యొక్క ఏమంటే జాబ్ కి ముప్పు సార్. ఎంత పెద్ద జాబ్ లో ఉన్నా కూడా తన జాబ్ కే ముప్పు. ఈ రోజు నీకు ₹1,00,000 అడిగింది కావచ్చు, 50,000 అడుగుతారు కావచ్చు. బట్ ఏమైతే అంటే ఎంటర్లీ తన లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, అంత ప్రాబ్లం ఉంటుంది. అందుకని చెప్పేసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు అసలు పర్సనల్ గా అయ్యే సార్. మీరు ఆయన మాట్లాడుకుంటున్నారు, చెప్పండి సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అటువంటి ఒకవేళ రియల్ పోలీస్ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, ఇన్స్పెక్టర్ అయినా సరే, ఏ ర్యాంక్ ఉన్నా సరే నో ప్రాబ్లం. అటువంటిది ఉన్నా గానీ సెండ్ చేసినట్టయితే వాళ్ళ జాబ్ గురించి వెంటనే విత్ ఇన్ 3 days లో సస్పెండ్ అయిపోతారు. ఆ విధంగా చూసే బాధ్యత నాది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారా సార్, అలా వాళ్ళు చేయరు అనమాట. వాళ్ళకి తెలుసు ఆ విషయము, అందుకని చెప్పేసి వాళ్ళు అలా చేయరు ఒరిజినల్ వాళ్ళు అయితే. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సార్. మీరంతా హెల్పింగ్ ఉన్నందుకు మీరందరూ కూడా మాకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మెయిన్ పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు సార్. యాక్చువల్లీ మంచి జరగాలి అంటే మీలాంటి వాళ్ళు జాబులు కరెక్ట్ చేసినప్పుడే మాకు పబ్లిక్ లో భయం అనేది లేకుండా ఉంటారు అనమాట. సో ఇక్కడ అశ్వథ నారాయణ సార్ వచ్చారు. ఈ సార్తో మాట్లాడిన తర్వాత మనం ఈ రోజు అప్డేట్ గురించి వెళ్దాం. వెల్కమ్ సార్, అశ్వథ నారాయణ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది స్క్రీన్ షేర్ చేస్తే అవకాశం ఉందా సార్? మళ్ళా చెప్పండి, నాకు అర్థం కాలే. నువ్వేం డౌట్ ఏమన్నా అడగొచ్చునా? పద్దెని అడగాల? అడగండి సార్, ఏదైనా అడగచ్చు సార్. ఏమో సార్, అడగండి సార్. అంతే సార్. దానికి ఇంకోటి ఏమంటే దీంట్లో ఉండే నేను పివిసి మెటాల్ ఇచ్చి దీనికి వేసి ఉంటాం కదా సార్, సీడ్ ఫండింగ్ కి. అవన్నీ 43,000 వేసి 8 వ్యాలెట్ల నుంచి. ఓకే, మనకి అందాజు ఆ పివిసి మెటల్ అవి వస్తావు కదా సార్? అవును, పివిసి మెటల్ వస్తాయి సార్. ఇప్పుడు ఇది మన టోకెన్ స్టేకింగ్ లో తిరిగా మనము దీనికి వేసి ఉంటాం కదా సార్. తిరిగా ₹1000 ఒకటి వేపించిండ్రే, అవి తీసుకోలేదు సిస్టమ్ ఏడ చూపిలే. మనం వేసిండ్రి ఆవిడ మా సీనియర్ చెప్పిండ్రే ఒక దానికి 1000 వేయండి అని 8,000 పివిసి మెటల్ వేసిండ్రు. ఎప్పుడు చేశారంట మీ సీనియర్? అప్పుడే మా ఇది అవుతుంది కదా సార్, 13,000 చిల్లర, అవన్నీ 5,000 చిల్లర అమ్మే తీసిద్దాక ఇంటి నలుగురు ఆవిడ చేసమే. అది అయిన ఒక నెల లోపల ఏమో చేపించారు సార్. వ్యాలెట్ కి ₹1000 డిపిలు. ఆహాహా, ఓకే. మళ్ళీ ఎక్స్ట్రాగా వేయించాడు 1000 డిపిలను. అదే మీరు మాట్లాడేది. ఓకే సార్. సో అదైతే ఎవరికి రాలేదు సార్, ఎందుకంటే అది మరి దాని గురించి మాత్రం ఇప్పటివరకు ఇంకా ఏ యొక్క అప్డేట్ అనేది లేదు. ఒకవేళ మేబీ మనకి ఇవన్నీ పెట్టినవన్నీ ఏప్రిల్ వరకు అయిపోతున్నాయి 2025లో. సో చూద్దాం అది ఏంటనేది. మరి దాని గురించి మరి సిస్టమ్ యాక్చువల్లీ అక్కడ ఏమైనా జరిగిందంటే చెప్పాను సార్, ఆ టైంలో నేను చాలా సార్లు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది దాని గురించి. ఈవెన్ నేను కూడా పెట్టాను 8,000 డిపిలో, 8 ఐడీలకు 8,000 డిపిలు నేను కూడా పెట్టాను. బట్ ఏంటంటే అప్పటికి నేను 7 ఐడీలు 6 ఐడీలు కొత్తవి చేశాను. బట్ నాకు ఒక వాయిస్ మెసేజ్ విన్నాను మా తెలుగు వాళ్ళదే. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ చెప్పాను కానీ ఇప్పుడు వదిలేసేయండి. కానీ అలా ఆ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నేను మళ్ళీ కొత్తగా చేయడం ఎందుకులే, మళ్ళీ దానికి 6,000 దీనికి 6,000 కొత్త వ్యాలిడ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇందులోకి పంపించాను. సో పంపించినవేమో అటాచ్మెంట్ కాలేవు, కొత్తగా చేసినవేమో అయినాయి. సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మరి సిస్టమ్ లోకి అవి వస్తాయా రావా అనేది ఇప్పటికి కూడా
దానికి మనకు ఏమి లేదు సార్. నాకు తెలిసి రాకపోవచ్చే అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎక్స్ట్రా యాడ్ చేసినవి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఎక్స్ట్రాగా మనం ఏవైతే యాడ్ చేసామో 1000 అవి రాకపోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. అర్లీ బర్డ్ దీనికి అన్ని 8 వ్యాలెట్లకి 5000 చేసినా సార్. వావ్, 5000 USDT కాదు, 5000 పీవీసీ మెటల్ అయితే 100 ఇవి USDT. సూపర్ సార్. సుజాత మేడం గారిని అడిగి మంచిది సార్, మంచి, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే, అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది సార్. ఓకే సార్. సో పీవీసీ మెటల్ సభ్యులందరికీ నా వందనాలు సార్. మీకు కూడా సార్, అందరి తరపు నుంచి వెళ్ళి మీకు కూడా సార్, మీరు పెద్దవారు ఉన్నారు, ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి మా థ్యాంక్ యూ మీరు సార్. ఓకే, అలా అనకూడదు. ఓకే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. వినండి, ఇంకా ఈ రోజు కొన్ని అప్డేట్ కూడా వచ్చాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వినండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అందరికి, నమస్తే అందరూ. మరి ఇప్పటిదాకా జనరల్ టాపిక్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, అవి కూడా ఇంపార్టెంటే లైఫ్ లో. కొన్ని ఓన్లీ బిజినెస్ కాదు సార్, కొన్ని ఎందుకంటే లైఫ్ లో జరిగేటివి కూడా తెలుసుకోవాలి, సమాజంలో జరిగేటివి కూడా అప్పుడప్పుడు డిస్కషన్ చేసుకోవాలి. సో ఓన్లీ బిజినెసే కాదు సార్, ఓన్లీ బిజినెసే కాదు, ఓన్లీ ఒకటే కాదు, చాలా ఉంటాయి. ఎందుకంటే లైఫ్ లో అంటే అన్ని ఉంటేనే అది ఒక లైఫ్ అయితే అనమాట, లేకపోతే అర్ధాంతరంగా ఉండినట్టు ఉంటది. సో ఇప్పటిదాకా కూడా మరి చాలా చాలా మంచి విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మీరు చూస్తే నిన్న మనము కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే నిన్న కొద్దిగా నిన్నటి గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మేము బిగినింగ్ లో మాట్లాడాం, బట్ ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో నిన్న మనకు ఒక మనిషి అంటే ఒక వ్యక్తి ఒకే దాని ఎప్పటికీ ఉండడు. మల్టిపుల్ టాలెంటెడ్, తను మల్టిపుల్ గా ఉండాల్సి వస్తుంది. సో అలా మల్టిపుల్ అన్నప్పుడు, ఎందుకంటే జీవి ఆశాజీవి, జీవి అంటే ఆశాజీవి, జీవి అంటేనే బతుకున్న వ్యక్తిని మనం జీవి అంటాం. సో తన యొక్క ఊపిరి ఆగేంత వరకు తన ఆశాజీవి. ఎందుకంటే ఎంత అద్దన్నా, ఎంత కాదు అనుకున్నా, ఎంత అవుననుకున్నా, నా అనేది ఒకటి ఉండిపోయింది అక్కడ. నాది, నా వాళ్ళు, నేను, నాది అనేది ఇది చాలా చాలా కరెక్ట్ అయిన పదం కాదు. బట్ ఎవ్రీవన్ డిపెండ్ ఆన్ దట్. అదే మాటకి ఎవ్రీవన్ దాని మీదనే, ప్రతి ఒక్కరు దాని మాటకి ఆ మాట మీదనే ఉంటారు. ఎవరైనా అలా ఉండకూడదు. సో ఈవెన్ మన పిల్లలైనా, మన తల్లిదండ్రులైనా, సో మళ్ళీ మన వచ్చింది ఇక్కడ. బట్ అక్కడ వాళ్ళు కూడా అప్పటికి, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి దునియా నడుస్తుంది. దునియా అంటే ఈ భూమి ఉంది, మనుషులు ఉన్నారు ఎప్పటి నుంచెల్లో, మళ్ళీ మనం కూడా వెళ్ళిపోతాము. ఇంకొన్ని లక్షల సంవత్సరాలు అలా నడుస్తూనే ఉంటది. నువ్వు పోతావు, వేలు వస్తారు, వేరే పోతావు, అత్తా ఉంటారు, పోతా ఉంటారు అంతా. బట్ ఇక్కడ ఒకటి ఏముంది అంటే, వాళ్ళు మన ద్వారా వచ్చారు కనుక, లేకపోతే మనం మన తల్లిదండ్రుల వచ్చాం కనుక, మన అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. కొద్దిగా మన అని ఉంటేనే తనని మనం బయటకు మంచిగా తయారు చేసి వదలొచ్చు. సో అలాగని చెప్పేసి మరి ఇక అన్ని నేచరే చేయాలంటే కుదరదు కనుక, మనకు తల్లిదండ్రుల రూపంలో అలా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది కాకపోతే ఏమైందంటే ఇక్కడ అది మంచిదే, అది కొంతవరకు అనమాట. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ జీవి అనేది ఏమవుతుందంటే, ఈవెన్ తన లాస్ట్ కొన ఊపిరి వరకు కూడా నా అనేది విడిచిపెట్టట్లేదు. అంటే ఈవెన్ నేను ఎందుకు వచ్చాను, నేనేంటి అనేది తెలుసుకోవట్లేదు మనిషి. నో, అది నేనేంటి అసలు, నేను ఎవరు అనేది ఎవరు తెలుసుకోవట్లేదు. అది తెలుసుకుంటే ఇట్స్ బెటర్ అనమాట. మనం ఒక మంచి వేలో మనం వెళ్ళగలుగుతాము, మంచిగా ఉండగలుగుతాము, అన్ని బాగానే ఉంటాయి. కొన్నిటిని నువ్వు త్యాగం చేసావు అని చెప్పేసి బయట వాళ్ళు అనుకుంటారు, కానీ అది త్యాగం కాదు. ఇట్స్ చేయాల్సింది చేసావు అని అర్థం. కానీ వేరే వాళ్ళ ఉద్దేశంలో త్యాగం చేసిన వాడి అవుతావు, అది దానికి పేరు త్యాగం అంటారు. బట్ నేనేంటని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. బట్ ఇక్కడ నేనెవరు అనేది తెలుసుకోవట్లేదు. హూ ఐయామ్, దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. ఇట్స్ ఓకే. హూ ఐయామ్, మీరు కొన్ని వీడియోలు కూడా ఉంటాయి, కొన్ని
ఉంటాయి, చూసుకోండి హూ ఐఎమ్ అని చెప్పేసి. లేకపోతే నేను ఎవరిని అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా మీకు అది తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇదంతా ఎందుకు వచ్చింది అనేది ఇక నెక్స్ట్ సెషన్ లో అది మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ ఓకే. మనం నిన్నటి రోజున తెలుసుకున్నాము, ఆశాజీవి గనక అన్నిట్లో అడుగు పెడతాడు, తప్పు లేదు, జాగ్రత్త పడాలా. ఓకేనా? తప్పు లేదు, జాగ్రత్త పడాలా. సో ఇట్స్ లీగాలా ఇన్లీగాలి అనేది కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. సంపాదించుకుంటే ఓకే, సంపాదించుకోకపోతే నువ్వు ఇంకొకరికి కంప్లైంట్ చేయడానికి లేదు. రైట్? నేను మాట్లాడుకున్న ఎంత అయినా. సో అదే విధంగా ఇక్కడ మనం ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మీద పనిచేస్తున్నాం. ఓకే, ట్రస్ట్ వాలెట్ అంటే కొంతమంది బిట్గేట్ కావచ్చు, లేకపోతే మెటామాస్క్ కావచ్చు. సో ఇవన్నీ మనవి. ఇవి ఏవైతే ఉన్నాయో, దేనికైతే నువ్వు మీ యొక్క pvcmeter.io pvcmeter.com సారీ ఇది ఏదైతే ఇచ్చావో అది నువ్వు ఖచ్చితంగా మీరు వేరే సిస్టంలో మీరు వర్క్ చేసినట్టయితే, ఒకవేళ ఆ సిస్టంలో కూడా ఆ కంపెనీ అనొచ్చు, మీరు కంపెనీ మీకు ఈజీగా అర్థమవుతుందేమో, ఆ కంపెనీలో మీరు కూడా ట్రస్ట్ వాలెట్ అవసరం అయితే మీరు ఎదుటి వ్యక్తిని అడుగుతారు, సార్ దీనికి ట్రస్ట్ వాలెట్ అవసరం అని అతను చెప్తే మీరు అతన్ని అడుగుతారు ఏమని అంటే, సార్ నాకు ట్రస్ట్ వాలెట్ ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ కొత్త చేయను, మళ్ళీ కొత్తది సార్, మళ్ళీ 12 పదాలు అవి ఇవి సంథింగ్ ఏదో మాట్లాడి దానికే చేయండి అంటే దయచేసి అలా చేయకూడదు. ఈ విషయాలు మనం నేను మాట్లాడుకున్నాం. అదొకటి. అదే విషయం ఈరోజు సిస్టమ్ మనకి మంచి అలా చేయకూడదు అంటే, మీరు వేరే సిస్టంలోకి అయితే ఈ యొక్క ట్రస్ట్ వాలెట్కి మీరు కనెక్ట్ చేయొద్దు అనే విషయాన్ని సిస్టమ్ మనకి చెప్పడం జరిగింది. ఓకే, అదొకటి. సో నేను మాట్లాడుకున్నాం. సో నాకు ఎందుకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ మనం మాట్లాడే విషయాల్ని ఖచ్చితంగా సిస్టమ్ వింటుంది అని నాకు ఎందుకో చాలా సార్లు అనిపిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా ఎప్పుడు ఎనీ టైం. యా సార్, నాకు కూడా అదే అనిపించింది ఇప్పుడు మీరు చెప్తుంటే. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పారో లేదో మళ్ళీ మార్నింగ్ అప్డేట్ వచ్చిందంటే షాక్ అయ్యాం సార్. అదొకటి. తర్వాత ఇంతకు ముందు ఎన్నో సార్లు నాకు ఏం జరిగింది అంటే, మన లీడర్ మీటింగ్ చేస్తారు, ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు అక్కడ చెప్తారు. అది కూడా నాకు చాలా సార్లు జరిగింది సార్. ఇది నా గొప్పతనం అని నేను మీకు చెప్పట్లేదు, బట్ నాకు అనిపించిన విషయాన్ని మీకు చెప్తున్నాను అంతే తప్ప మన గొప్పతనం అనేది ఏముండదు. మనందరం మనుషులము, అది అందరము కూడా అంతా నీట్నెస్ లేము. సో అలా అని చెప్పేసి మనకు గొప్పతనం రావాలంటే రాదు. యు ఆర్ మీ ఆల్సో, అందరు ఒకటే. సో బట్ అప్పుడప్పుడు అలా జరిగేసరికి మనము మనం ఇక్కడ జరిగినాయి, ఇక్కడ చెప్పినాయి కదా అక్కడ చెప్పారు అని నేనే నవ్వుకుంటుంటాను అనమాట అక్కడికి వెళ్ళి, మీటింగ్ లోకి వెళ్ళి. సో ఎనీవే, సో అలాగే సిస్టమ్ కూడా విన్నది, ఆ విషయాన్ని కూడా సిస్టమ్ తీసుకొచ్చింది. తర్వాత సో మీ అందరికి తెలుసు, ఇంతకు ముందు అన్లిమిటెడ్ గా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా అంటే ఏంటిది? సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. ఇంతకుముందు ఎంత ఉండే? అన్లిమిటెడ్. అంటే ఒక వ్యాలెట్ కి సంబంధించి చెప్తున్నాను సార్. మల్టిపుల్ వేసుకోమని సిస్టమ్ ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ మనమే చేసుకుంటున్నాం. కానీ అయితే అన్లిమిటెడ్ అంటే ఎంత? అన్లిమిటెడ్ అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కొక్క వ్యాలెట్ 3.5 కోట్ల వరకు నుంచి కూడా ఎక్కువగా చేసుకోవడం జరిగింది. అంటే రూపాయల్లో చెప్తున్నాను. సో అలా చేసుకునే వాళ్ళకి టీం కూడా ఉండి దగ్గర 8-9 వేల USDT రిలీజ్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ మనమే క్వశ్చన్ సిస్టమ్కి వేయడం జరుగుతుంది. సో అందుకు అని కాదు, బట్ సిస్టమ్ ఏంటంటే కొన్ని కండిషన్స్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే, నువ్వు గత 6 నెలల క్రితమో 4 నెలల క్రితమో నేనే మీకు అందరికి చెప్పాను లీడర్ మీటింగ్ లో, సార్ 50,000 చేశారు లిమిట్. ఇది 50,000 USDT అంటే ఇండియన్ మనీలో 90 రూపాయలు వేసుకుంటే 45 లక్షల కంటే ఎక్కువ నువ్వు చేయరాదు. ఒకే వ్యాలెట్ కి 45 లక్షల కంటే ఎక్కువ చేయరాదని సిస్టమ్ మనకు కండిషన్ పెట్టింది. ఆ రోజున వాళ్ళ యొక్క ఏమంటారు, ఏడిపించిందే తక్కువ, ఏడిపి లేదు అంతే తప్ప అంత బాధపడ్డారు పబ్లిక్. అరే సిస్టమ్ ఇలా చేసిందే అని చెప్పేసి ఆలోచించండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 50,000 నుంచి వెళ్ళి 25 అంటే 25,000 25,000 25,000 కంటే ఒక వ్యాలెట్ కి నువ్వు ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ ఒక వ్యాలెట్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సిస్టమ్ అక్కడ నువ్వు మల్టిపుల్ వ్యాలెట్ చేసుకొని చెప్పలే, బట్ ఇది ఒక మైండ్ సెట్ మనమే ఉపయోగిస్తాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో చేసుకోవచ్చు, అట్లేం లేదనుకోండి. సో ఇక్కడ ఒక వ్యాలెట్ కి వచ్చేసి 25,000 మాత్రమే టోకెన్ ఫార్మింగ్ అయినా
సీడ్ ఫండింగ్ అయింది. ఇప్పుడు సీడ్ ఫండింగ్ అంటే టోకెన్ స్టేకింగ్. సో మనకు ఎదురుగానే లైవ్ లో 5 to 6 మెంబర్స్ ఇక్కడ 2 lakh 3 lakh 4 lakh వరకు కూడా చేసుకున్నారు. అది టోకెన్ స్టేకింగ్ ఒకే వ్యాలెట్ నేను చెప్పేది, ఒక వ్యాలెట్ కి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఈవెన్ ఈ రోజు నుంచి వెళ్ళి ఓన్లీ ఒక వ్యాలెట్ కి నువ్వు 25,000 కంటే ఎక్కువ చేయలేవు. అఫ్ కోర్స్ నువ్వు ఒకళ్ళ దగ్గర ₹1,00,000 ఇప్పుడు పీస్ మీద కొనుక్కున్నావు, చేయాలనుకుంటున్నావు. సో దానికి ఎలా మరి అంటే మీకు క్వశ్చన్ రావచ్చు, ఏంటనే క్వశ్చన్ వస్తుంది కదా సార్. అలాంటి ఇచ్చినప్పుడు మీ దగ్గర ఆల్రెడీ వ్యాలెట్లు ఉన్నాయనుకోండి, వాటికి చేసుకోండి 25, 25, 25. లేదు సో నీకు ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటున్నావు, అలాంటప్పుడు ఇంకొక 3 వ్యాలెట్లు క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. అలా మీకు ఒకవేళ 2 లక్షలతో చేసుకోవాలనుకుంటే కనుక ఒక వ్యాలెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కనుక ఇంకో 7 వ్యాలెట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అయితే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఎన్ని కానీ 45 లక్షల వరకు కూడా ఒకే వ్యాలెట్ కి మనం చేసుకోవస్తుండే, సీడ్ ఫండింగ్ అయినా టోకెన్ ఫార్మింగ్ అయినా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏం చేసిందంటే ఓన్లీ 25,000 ఇక్కడ పీవీసీ, 25,000 లాస్ట్ ఇక్కడ టోకెన్ స్టేకింగ్ లో. టోకెన్ ఫార్మింగ్ లో 25,000 USDT లాట్, ఎందుకంటే అక్కడ USDT సంబంధం, ఇక్కడ పీవీసీతో సంబంధం. సో ఇలాంటి ఇది సిస్టమ్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే రాజు సార్, చెప్పండి. ఇక్కడ 25,000 అన్నారు కదా, 25,000 ఎందుకు తీసుకొచ్చుండొచ్చు, దాని మనకు తెలిసినంత వరకు కొంచెం చెప్పండి సార్. మనం ఎందుకు తీసుకొచ్చున్న సిస్టమ్ అనేది మనం అనుకుందాం. చెప్తాను. ఇప్పుడు ఇదంతా అయిపోలేదు కానీ నేను చెప్పేది ఇంకా అయిపోలే, చెప్తాను. సో ఇక్కడ మీ అందరికి ఏంటంటే నేను స్క్రీన్ షాట్ స్టార్ట్ చేశాను, చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూడండి సిస్టమ్. 1 minute సార్. సిస్టమ్ ఏం చెప్పింది అనేది సో దాంతో పాటు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వ్యవసాయ పేజీలో సేకరిస్తున్న 50% మరియు డిపి విలువ ఇప్పుడు దానికోసం రిడీమ్ చేసుకునే అవకాశాన్ని సిస్టమ్ తీసుకువస్తుంది. అదే సీడ్ ఫండింగ్ పేజీలో 15% రివార్డు కూడా క్రెడిట్ చేయబడుతుంది. ఈ రివార్డుతో ఇతరుల వ్యవసాయం మరియు విత్తన నిధులను పూర్తి చేయాలని సీనియర్ నాయకుల నుండి డిమాండ్ ఉంది. దీనిని వ్యవస్థ అంగీకరించింది. మరి December 1 నుంచి వెళ్ళి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే మొన్నటి నుంచి వెళ్ళి మేము ఒక రోజు ఇక్కడ మీకు చెప్పాము, 6 నెలల నుంచి వెళ్ళి కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ ఇప్పటికీ ఏమంటాం కదా, ఆ మాట వాడకూడదు కానీ దున్నపోతు మీద అన్నట్టుగా సంథింగ్ కొన్ని విషయాలు చేయట్లేదు. సో ఇప్పుడు సిస్టమ్ వచ్చింది. చూడండి ఇక్కడ కొంతమంది ఇక్కడ మనం అడిగారు ఎదురుగా, కొంతమంది కాల్ చేసి అడిగారు, కొంతమంది గిట్లుంటా సార్ ఇన్ని రోజులు ఉంటుందా అని. ఏంటి మన 50% కట్ అవుతుంది September 24 నుంచి, ఎక్కడికి వెళ్తుంది మనకు కనబడట్లేదు. ఓకే, సో మనం ఒక చిన్న ఇంటిమేషన్ ఏది మెటావర్స్ అనేది అని చెప్పేసి మనమే చెప్పుకొచ్చాము. ఇక్కడ మెటావర్స్ లోకి వెళ్తుంది, దాన్ని మెటావర్స్ లోకి యూటిలైజ్ చేస్తాడు అని మనం చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ చేస్తున్నాము అని చెప్పేసి. బట్ తను అఫీషియల్లీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది ఈ రోజు వచ్చింది. చూడండి ఇన్ఫర్మేషన్, అఫీషియల్లీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వచ్చింది. సో నాకు కావాల్సింది ఇది, ఎందుకంటే సిస్టమ్ లో నోటిఫికేషన్ రావాలి. సో అంటే ఇక్కడ చూడండి ఆ 15% ఏదైతే ఉందో ఎటు వెళ్తుందో అనేది, దానికి ఏంటిది ఏం కథ. నేను ఇంతకుముందు కూడా అన్నాను, మనకు యూజర్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్ అని ఏ విధంగా ఉందో దానికి కూడా ఒక వ్యాలెట్ ఉండాలి, మాకు కనబడాలి, దాన్ని ఏం చేస్తున్నావు ఏం చేయాలి అనేది మా చేతుల మీద జరగాలి అని నేను చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, నిధులను మరియు విత్తన నిధులను పూర్తి చేయాలని సీనియర్ నాయకుల నుండి డిమాండ్ ఉంది. దీన్ని వ్యవస్థ అంగీకరించే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ అప్డేట్ పార్ట్నర్స్ వ్యాలెట్ భద్రతను ఉద్దేశించి ఎక్కువగా ఉంది. అలాగే ఫ్యూచర్ ని ఆలోచించి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. అది నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయం 100% కరెక్ట్ సార్. ఓకే, సో ఇంకోటి చెప్తాను సార్. చూడండి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ఒక్కొక్క పాయింట్ చదువుదాం. ఇక్కడ వినియోగదారులందరూ తమ కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ను మరే ఇతర వెబ్సైట్ లింక్ కి చేయవద్దని సూచించారు. అలా చేయడం వల్ల కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ నుండి మీ ఆస్తులు దొంగలించబడే
దొంగిలించబడే ప్రమాదం పెరుగుతుంది. ఈ రోజు హిందీ మీటింగ్ లో 2-3 మీటింగుల్లో చంద్రశేఖర్ సార్ మీ యొక్క విషయాన్ని అక్కడ నేను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాము, తర్వాత నిన్న మీది థ్యాంక్ గాడ్ అలా మీకు కొన్ని 1000 దగ్గర 1100 సంథింగ్ మీరు మార్చుకోగలిగారు. బట్ అది అనుకోకుండా జరిగింది, మంచిది. ఇక్కడ నిన్న మాట్లాడుకున్నాము, ఈ రోజు సిస్టమ్ అక్కడ హిందీ మీటింగ్ వెళ్లే కంటే ముందే ఈ ఒక అప్డేట్ మనకు సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మీ ఎగ్జాంపుల్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఇలా వేరే దాంట్లో అందరు చేస్తున్నారు. అక్కడ అందరితో హా అనిపించాను, అడిగాను నేను కొంతమందిని, మీరు వేరే బిజినెస్ చేస్తున్నారా లేదంటే ఎస్ అని చెప్పారు. సో అక్కడ కూడా ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ట్రస్ట్ వ్యాలెట్ ని ఆ యొక్క సిస్టానికి వేరే అదర్ సిస్టమ్ ఏదైనా కూడా పేరు అవసరం లేదు, ఏదైనా కూడా దీనికి ఉపయోగించకూడదు అని చెప్పడం జరిగింది. సో మా సార్ అనుకోకుండా నిన్ననే మాట్లాడాం సార్ ఈ విషయాన్ని, అనుకోకుండా సార్ ఒకటి ట్రస్ట్ వ్యాలెట్ హ్యాక్ అయ్యింది. బట్ థ్యాంక్ గాడ్ ఎప్పుడు ఎన్ని బిఎన్బిలు వేసినా పీవీసీ మీట్ వేసినా కొట్టేశారు. బట్ అనుకోకుండా మరి నిన్న ఆ సార్కి ఏమనిపించిందో తెలియదు. సో అలా వేసి చూస్తే మరి అనుకోకుండా ఇట్లా 500 అదర్ వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇది సార్. ఎందుకంటే మంచి మనకు సిస్టమ్ నుంచి వెళ్ళే మంచి ఒక విషయాన్ని అందించారు, సిస్టమే నోటిఫికేషన్ లో ఇది. సో దయచేసి మీ యొక్క ట్రస్ట్ వాలెట్ ని ఎయిర్ డ్రాప్ అని లేకపోతే అది ఇది అని ఎంత సీనియర్ మీకు చెప్పినా కూడా ఒకవేళ నువ్వు వేరే బిజినెస్ చేస్తే ఈ యొక్క వ్యాలెట్ మాత్రం కనెక్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2, ప్రతి కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ద్వారా యాక్టివ్ టోకెన్ స్టేకింగ్ వ్యవసాయ నిర్వహణపై పరిమితులు కూడా భద్రతా ప్రయోజనాల కోసం నవీకరించబడి. చూసండి, మీ యొక్క భద్రత అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే నేను ఇలా చేయడానికి మీకు నేను ఇవ్వనని కాదు, మీరు కోట్లలో చేసుకోండి సార్, 3 కోట్లు కాదు, ఇప్పుడు ఇంకా 10 కోట్లైనా చేసుకోండి. ఏమంటున్నాడు అంటే ఒకే వ్యాలెట్ కాకుండా ఇలా 25 నువ్వు చేసుకున్నట్టయితే నీకు ఇక్కడ నాకు ఇంటర్నేషనల్ లెవెల్ గా నాకేమో కమ్యూనిటీ కనబడుతుంది. మనకి ఇది ఫ్యూచర్ అంటే మన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి ఇది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్లా 25 ఇప్పుడు చెప్పాను ఇందాక ఏమని 2 లక్షల పీవీసీ మీటర్ చేసుకోవాలనుకుంటే చాలా మంది ఉన్నారు సింపుల్ గా. సో వాళ్ళకి ఏం కావాలా, ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ ఒకటే వ్యాలిడ్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ గా, అతను ఏం చేయాలా, ఇంకో 7 వ్యాలిడ్ క్రియేట్ చేయాలా. సో దానివల్ల ఏమవుతుంది, 7 మెంబర్షిప్ వస్తుంది అక్కడ. 7 అంటే 7 వ్యాలెట్లు అంటే కమ్యూనిటీ అనేది 7 పెరుగుతున్నారు ఒకరి ద్వారా. చూడండి అక్కడ. దెన్ దాంతో పాటు ఇక్కడ ఏం రాశారు, మంచి పాయింట్ రాశారు వాళ్ళు సిస్టమ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ప్రతి కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ద్వారా యాక్టివ్ టోకెన్ స్టేకింగ్ వ్యవసాయ నిర్వహణ పరిమితులు కూడా భద్రతా ప్రయోజనాల కోసం సో నవీకరించబడ్డాయి. అంటే నవీకరణ అంటే అప్డేట్ చేయబడ్డాయి. అందుకే ఇంకోటి ఏం లేదు, నేను ఎంతైనా రెడీ మీకు ఇవ్వడానికి, మీరు చేసుకోండి బస్ అనేది చెప్తుంది. అంటే మన భద్రత మొత్తం దెన్ కమ్యూనిటీ కూడా గ్రోత్ అవుతుంది. సార్ ఇక్కడ భద్రత ప్రయోజనాల కోసం అని చెప్పింది కదా సార్ సిస్టమ్. ఇప్పుడు స్ప్లిట్ అయిపోయింది కదా, క్వాంటిటీ స్ప్లిట్ చేసి 25 మాత్రమే చేసుకోండి అని చెప్పింది కదా, 25,000. ఇక్కడ భద్రతా విషయం అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఒక వ్యాలెట్ పోయినా గానీ అదే చెప్తున్నాను. మల్టిపుల్ ఇప్పుడు నేను పూర్తి అయిన తర్వాత మీరు రండి చెప్తాను. ఒక్క ఉండండి సార్, మధ్యలో వచ్చినప్పుడు ఏమనుకోవద్దు, ఎందుకంటే పూర్తి అవని ఇది ఒక పూర్తి అవని సంశయం సార్. ఓకే, సో భద్రత అంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా ఏంటంటే సరే సార్ పాయింట్ తీసుకున్నా కూడా ఒకవేళ మీ దగ్గర 2 లక్షలు చేసుకోవాలనుకున్నారని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అనుకోకుండా ఒక వ్యాలెట్ ఏదో టక్కన నువ్వు క్లిక్ చేసావు, ఏదో లింక్ క్లిక్ చేసావు, ఇంకోటి ఏదైనా సంథింగ్ చేసావు, లేదా అనుకోకుండా ఒక్క వ్యాలెట్ 12 వర్డ్స్ అనేటివి 12 పేర్స్ అనేటివి అనుకోకుండా నీది ఎవరికో చేరింది. బట్ అక్కడ ఆ ఒక్కటి వాళ్ళు హ్యాక్ చేసినా లేకపోతే వాళ్ళు దొంగిలించినా చలో ఒక 25,000 పోయినాయి అని అనుకోవచ్చు. బట్ మిగతా 1,75,000 ఇఫ్ యూవర్స్ భద్రత అనేది సార్ ఇంటెన్షన్. అంతే సార్, సేఫ్ గా ఉంటాయి, మిగిలిన వ్యాలెట్ సేఫ్ గా ఉంటాయి. ఎస్ అదనమాట. సో అందుకని చెప్పేసి సో మీ ప్రయోజనాల కోసమని సిస్టమ్ ఇక్కడ మెన్షన్ చేసింది. నెంబర్ 3, ప్రతి వినియోగదారుడు 25,000 పీవీసీ వరకు యాక్టివ్ టోకెన్ స్టేకింగ్ ను మరియు 25,000 USDT వరకు యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ నిర్వహించగలరు. అంటే చూడండి, ఇక్కడ అక్కడేమో పీవీసీ, ఇక్కడ టోకెన్ స్టేకింగ్ లో అక్కడేమో పీవీసీ వాడారు, ఇక్కడ ఏమో చేశారు USDT వాడారు. సో అక్కడ 25,000కు
ఇక్కడ కూడా 25,000 కంటే ఎక్కువ ఒక వ్యాలెట్ కి చేసుకోరాకుండా చేశారు. ఎందుకంటే సిస్టమే చేస్తేనే మనము ఆగలుగుతాము. అంతేగాని వేరే వాళ్ళు నువ్వు మనం అనుకున్నాం అప్పుడప్పుడు దీనికి కొంతమంది ఇక్కడ అనేవాళ్ళు సార్ $10 చేద్దాం అన్నప్పుడు సార్ మనం 100 చేసుకుందాం సార్, ఒక్కొక్కళ్ళు 100 చేద్దాం, అట్లా $10 సీడ్ ఫండింగ్ మనం 100 అంటే ఒక్కొక్కళ్ళు 100 చేద్దామని అన్నారు. అంటే 100 చేస్తే ఏమైతే 10, 100, 1000 ఇలా పెరుగుద్ది అన్నారు. కాదు, ఇక్కడ ఇది బెటర్ నన్ను అడిగితే. ఓకేనా, సిస్టమ్ తీసుకురావాలి. ఎలాంటి ఒక కండిషన్స్ అనేది సిస్టమ్ తీసుకొస్తేనే దాన్ని వీ హావ్ టు ఫాలో, మనం ఫాలో చేస్తాం. నెంబర్ 4, పీవీసీ మెటా అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్. ఇది గత 2 సంవత్సరాల కంటే ఎక్కువగా అవుతుంది. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వినియోగదారుడు ప్రతి రోజు సమయానికి అన్ని రివార్డులను విడుదల చేస్తుంది. ఎస్, ఇది మాత్రం 100% సార్. నేను అనేవాడిని మీకు గుర్తుందా సార్? నో దీపావళి, నో సండే, నో దసరా, నో రంజాన్, నో క్రిస్మస్, నో సంథింగ్ ఏది లేదు. ఇంకా ఎవ్రీడే యూ కెన్ క్లిక్ టుడే, రేపు నుంచి స్టార్ట్ రివార్డ్. సో అలాగే 2 సంవత్సరాల కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది చాలా, అందుకని చెప్పేసి 2+ అన్నాడు అందుకే. సో ఆ రకంగా మనకు రివార్డులన్నీ ఏ ఒక్కటి చిన్న ఇష్యూ లేకుండా కూడా మీకు విడుదల చేస్తుంది. ఇంతకుముందు నేను ఇన్ని మీటింగ్లో కానీ ఇక్కడ కానీ చూడండి అని చెప్పేసి ఒక సంవత్సరం పాటు లేకపోతే 8 నెలల పాటు ఆ డాటా మొత్తం మనకు డీటెయిల్ ఉంచింది. ఇది స్టార్టింగ్ నుంచి అదంతా నేను చూపించేవాడిని. మళ్ళీ తర్వాత సిస్టమ్ తీసేయడం జరిగింది తప్ప. సో ప్రతిరోజు ఇక్కడ సండే లేదు, మండే లేదు, ఏది లేదు, ఇక్కడ ఫ్రైడే లేదు. ఓకే, సో ఎవ్రీడే రివార్డ్ వీఆర్ గెటింగ్, అదొకటి. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క అతిపెద్ద లక్ష్యం ఏమిటంటే ప్రతి వినియోగదారుడు తన రివార్డు విలువను రిడీమ్ చేసుకుని ప్రతిరోజు ఎలాంటి ఉపసంహరణ లేకుండా ఇతర వినియోగదారులకు కొత్త టోకెన్ స్టేకింగ్ వ్యవసాయాన్ని ప్రారంభించవచ్చు. ఒకవేళ మరి ఏంటంటే ఇక్కడ మనకి అదర్ ఫార్మింగ్ అనేది ఇచ్చింది అనమాట. అదర్ ఫార్మింగ్ ఉపసంహరణ లేకుండా, ఉపసంహరణ అంటే విత్డ్రా. ఓకే, సారీ, విత్డ్రా లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే విత్డ్రా చేస్తే నీకు మళ్ళీ ఫార్మింగ్ చేయలేవు. సో కనుక ఈ మధ్యన ఇప్పుడు మళ్ళీ అట్లా అయింది, మళ్ళీ మారుతుందేమో చూద్దాం, మారచ్చు. సో అలాగా వినియోగదారుడు తన రివార్డ్ విలువను రిడీమ్ చేసుకుని ప్రతిరోజు ఎలాంటి ఉపసంహరణ లేకుండానే ఇతర వినియోగదారులు, అంటే ఇక్కడ నువ్వు బయటకు తీసుకొస్తే మళ్ళీ మనీ అవుతుంది. ఎట్లా బయటకు తీసుకొస్తే ఎట్లా రివార్డ్ మళ్ళీ నువ్వు విత్డ్రాల్ పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని లోనికి పంపించేదానికి నీకు 2 సార్లు బిఎన్బి ఛార్జ్ అవుద్ది. కనుక అది అలా లేకుండా అక్కడి నుంచి వెళ్ళి అంటే అదర్ ఫార్మింగ్ అనేది చేయొచ్చు అది మేము ఇక్కడ అది మా పెద్ద లక్షణం అనేది చెప్పారు. ఎస్, ఎవరైనా ఎలా ఇస్తారంటే వాళ్ళు డబ్బులు తీసుకునేదైతే ఖచ్చితంగా నాకు ఛార్జెస్ కావాలి అనుకున్నట్టయితే నువ్వు బయటకు తీసుకురా, బయట నుంచి మళ్ళీ లోపలికి తీసుకోపో అని అనొచ్చు సిస్టమ్. బట్ ఇక్కడ అది మెన్షన్ చేస్తారు. మా ప్రాజెక్ట్ యొక్క అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అతి పెద్ద లక్షణం 100% సార్. ఇది మనము నోట్ దిస్ పాయింట్ సార్, ఇది చాలా పెద్ద పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం అనుకుంటున్నాము ఇప్పటికే ఈ యొక్క సార్ నేను చాలా బిజినెస్ చేస్తాను సార్, నేను మీ అందరికి చెప్తాను, ఎన్నోసార్లు చెప్పాను. బట్ అక్కడికంటే ఇక్కడ ఛార్జ్ తక్కువ ఉంది, అక్కడికంటే ఇక్కడ గ్యాస్ ఫీజ్ తక్కువగా ఉంది. నోట్ దిస్ పాయింట్. వింటారో నాకు తెలీదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అక్కడ కూడా నాకు ఫీజు ఉంటుంది, వేరే బిజినెస్ లో కూడా ఫీజు ఉంది. బట్ ఇక్కడికి నేను కంపారిజన్ చేస్తే పీవీసీ మెటాలో ప్రైజ్ గ్యాస్ ఫీజు తక్కువగా ఉంది. ఓకే, సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క అతిపెద్ద లక్షణం ఏంటంటే ప్రతి వినియోగదారుడు తన రివార్డు విలువను రిడీమ్ చేసుకుని ప్రతిరోజు ఎలాంటి ఉపశమనం లేకుండా ఇతర వినియోగదారులకు కొత్త టోకెన్ స్టాకింగ్ వ్యవస్థని ప్రారంభించవచ్చు. సో గ్రేట్. ఇక్కడ ఇంకో కొంచెం పాయింట్ వేరే ఉంది, అది తర్వాత మాట్లాడడం నాకు అర్థం కాలేదు పూర్తిగా. దాన్ని ఇంకా ఉన్నారు కదా మన వాళ్ళు, రేపు ఎల్లుండి. ఎందుకంటే మన ఏ అప్డేట్ వచ్చినా కూడా మనకి దగ్గర 4 days 5 days పట్టుద్ది సార్. ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ వేరే లీడర్తో మాట్లాడిద్దాం మనం. సో వాళ్ళు ఏ విధంగా చెప్తారనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్. ఇది నెంబర్ 1 పాయింట్ వచ్చింది సార్. ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి, ఇది మీకు చాలా 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 ముఖ్యమైన పాయింట్స్. నెంబర్ 6, December 1st, 2024 UTC సమయం నుండి కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ద్వారా కొత్త టోకెన్ స్టేకింగ్ ఫార్మింగ్ ప్రారంభమైనప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ స్టేకింగ్ రివార్డ్ 50% వరకు సర్దుబాటు చేసే నిబంధన ప్రవేశపెడుతుంది. సార్ ఇది ఇప్పటివరకు లేదు, ఇది 1వ తారీఖు నుంచి రాబోతుంది. 1 2 ఉండవచ్చు, 3 అవచ్చు, చెప్పలేం. మేబీ కరెక్ట్ టైం కూడా చార్జ్ చేస్తారు, చెప్పలేం. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే December 1 నుండి చేయబడిన ద్వారా కొత్త టోకెన్ స్టేకింగ్ అండ్ ఫార్మింగ్ రెండిట్లో ఏం చేస్తున్నాడు, నువ్వు ఇప్పటివరకు చేసుకునే దానికి వర్తించదు, ఇప్పటి నుంచి చేసుకునే దానికి 15% సర్దుబాటు చేసే నిబంధన ప్రవేశపెడుతుంటే
ఎగ్జాంపుల్ 100తో చేసుకుంటే సో ఇంకొక 15% కలిపి రావచ్చు సార్. దీని అర్థం ఏంటంటే నాకు పూర్తిగా ఇది నాకు అర్థం కాలే. ఎలా ఉంటుందంటే సార్, ఇది నువ్వు కొత్తగా స్టేకింగ్ చేసుకుంటున్నావు, ఒక 100 లెక్క ప్రకారం అనుకోండి, 100తో చేసుకుంటున్నావు. సో 15 పీవీసీ మెటల్ నీకు ఎక్స్ట్రా వస్తాయి ఆన్ ద స్పాట్. అలాగే లేదంటే ఫార్మింగ్ చేసుకుంటున్నావు 100తో, సో 15% అంటే 15 USDT నీకు ఎక్కువ రావచ్చు ఆన్ ద స్పాట్ అదే టైంలో. సో అనేది ఇది ఇక్కడ నాకు అర్థమైంది. సో ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా విషయం అర్థమవుతుంది. సో ఇట్స్ అ గ్రేట్, మరి ఈరోజు అప్డేట్ ఏదైతే ఉందో చాలా చాలా గ్రేట్ అప్డేట్ వచ్చింది సార్. సో ఇది కూడా పీవీసీ మెటా యూటిలిటీస్ కేస్ కిందకి వస్తుంది సార్. పీవీసీ మెటా యూటిలిటీ కేస్ అంటే యూజింగ్ అనమాట. దీనివల్ల కూడా ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఒక పక్కన 2 లక్షలతో చేసుకున్న వ్యక్తి మరి 2 లక్షలతోనే చేసుకున్నాడు కదా అని మీరు అనొచ్చు. సో రేపొద్దున ఈ కండిషన్స్ 10,000 కూడా రావచ్చేమో. అంటే 25,000 ఉన్న కాడ మళ్ళీ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో, లేకపోతే చెప్పలేం. సిస్టమ్కు ఏ విధంగా బెనిఫిట్ వస్తే ఆ విధంగా మనకి బెనిఫిట్ ఇస్తా అని చెప్పింది సిస్టమ్కి. ఏ విధంగా అయితే బెనిఫిట్ వస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని పార్ట్నర్షిప్ చేస్తాను ఒక మాట చెప్పింది. బట్ వాళ్ళు మర్చిపోరు, మనం మర్చిపోయినా. బట్ కాకపోతే మాత్రం ఇక్కడ టైమింగ్ అనేది చాలా చాలా డిలే అవుతుంది అనమాట. టైమింగ్ మాత్రం చాలా చాలా డిలే అవుతుంది అన్నమాట, వాస్తవమే. బట్ వాళ్ళు ఇప్పుడు ఒకసారి చేస్తారు, అది కంపల్సరీ. సో ఇది సార్ ఈరోజు వచ్చిన అప్డేట్స్. సో బెటర్ నాకు ఇంకొక 10 నిమిషాల ముందే అయింది. ఈ 10 నిమిషాలు కూడా మళ్ళీ మరి చంద్రశేఖర్ సార్ మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు, లేదా ఇంకే ఏ లీడర్ అయినా కూడా ఒక నిమిషం మాట్లాడతాను సార్. మెయిన్ గా ఇక్కడ పీవీసీ మెటా సిస్టమ్ పార్ట్నర్స్ కి ఒక భద్రతను ఎలా పెంచుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టుంది ఈ అప్డేట్ నాకు నేను గమనిస్తే. ఫస్ట్ పాయింట్ లో కూడా అదే చెప్పారు వాళ్ళు. సెకండ్ పాయింట్ లో పరిమితులు భద్రతా ప్రయోజనం కోసం నవీకరించబడ్డాయి అన్నారు. సో సిస్టమ్ కి అబ్జర్వ్ చేసిన సిస్టమ్ మూడో పాయింట్ లో చెప్పారు 25,000కు ఒక్కొక్క వ్యాలెట్ చేసుకోవాలని చెప్పారు కదా. సిస్టమ్ కి అర్థమైంది, మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇందాక మనం రాజేష్ సార్ చాలా విషయాలు చెప్పారు. సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సిస్టమ్ తెలుసు ఏం జరుగుతుంది, క్రిప్టో కరెన్సీ పైన చాలా క్రైమ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని సిస్టమ్ గ్రహించినట్లుంది అనిపిస్తుంది నాకు, నా అభిప్రాయం సార్ అది. సో దీన్ని డివైడ్ చేసేసి ఒక్కొక్క వ్యాలెట్ కింద 25,000 చేసుకుంటే బెస్ట్ అని సిస్టమ్ చెప్పింది. ఇక్కడ కూడా చూడండి, అతి పెద్ద లక్షణం ఏంటంటే అనే ఒక 5వ పాయింట్ ఉంది. అది ఒకసారి మీరు చదవండి. అక్కడ ఏం చెప్తున్నారు, నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరికి వర్తిస్తుందంటే టోటల్ గా ఏదైతే క్రైటీరియా పెట్టిందో సిస్టమ్ 1,00,000 పైన 25,000 పైన దాటిన వాళ్ళు తిరిగి స్టేకింగ్ చేయలేరు. అదేవిధంగా 25,000 టోకెన్ ఫార్మింగ్ అయిన వాళ్ళు ఫార్మింగ్ చేయలేరు. సో వాళ్ళని ఉద్దేశించి ఏం చేసింది, మీరు ఇంకా ఎట్లాంటి ఏ రకంగానూ ఈ కాంపౌండింగ్ జరగదు కాబట్టి, కాంపౌండింగ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఫార్మింగ్ ఇతర వ్యాలెట్లకు ఫార్మింగ్ చేసుకోండి. ఇతర వ్యాలెట్లకు మీరు రెడీమ్ చేసి ఇతర వ్యాలెట్ ఉపసంహరణ లేకుండా, విత్డ్రా అనే ఆప్షన్ లేకుండా, దాంతో పని లేకుండానే మీరు డైరెక్ట్ గా వేరే వ్యాలెట్ మీరు చేసుకోవచ్చు. అది మీ వ్యాలెట్ లోనే కావచ్చు, మీ యొక్క డౌన్ లైన్ వ్యాలెట్ లోనే కావచ్చు. ఇప్పుడు ఇది మీరు చాలా మంది ఎక్కడ ₹1 కూడా సంపాదించలేదు, నేను ఎంతసేపు పెడుతున్నాను అన్న ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి రిలీజ్ అయ్యేటువంటి మీరు రివార్డులు అన్నింటిలో కూడా టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో కానీ, సీడ్ ఫండింగ్ సెక్షన్ లో కానీ వచ్చేటువంటి రివార్డులని మీరు క్యాష్ చేసుకోవచ్చు, INR చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్. December 1st లో కూడా వాళ్ళు సస్పెన్స్ లో పెట్టారు. చాలా 15% అనేది ఏ విధంగా తీసుకొస్తారనేది మనం వెయిట్ చేయాలి. మంచి అప్డేట్ సార్, చాలా మంచి అప్డేట్. పార్ట్నర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది నా ఉద్దేశంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచి విషయం మాట్లాడారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎనీ పార్ట్నర్స్. సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన అప్డేట్ గురించి ఎవరైనా వెల్కమ్ సార్, ఆర్ యూ ఎవ్రీబడి వెల్కమ్ సార్. మీకేం అర్థమైంది, సో లేకపోతే నేనేమైనా పాయింట్ మిస్ అయ్యానా అనేది కూడా మీరు చెప్పచ్చు సార్. లేదంటే మీకు అర్థమైంది ఇది కూడా మీరు మీ యొక్క ఇంటర్నల్లీ
విషయాన్ని కూడా మీరు చెప్పొచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్ విత్డ్రా ఆప్షన్ ఇంకా తీసే అవకాశం ఉందా లేదా అటెండ్ చేస్తారు? ఏముంది సార్, ఏముంది మళ్ళీ చెప్పండి. విత్డ్రాల్ ఆప్షన్ వేరే వాళ్ళకి చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్ పాయింట్ లో. అలా కాదు, దాంట్లో అర్థం ఏంటంటే విత్డ్రా అనేది ఉంటుంది సార్, విత్డ్రా అనేది ఉంటుంది. కానీ అక్కడ సిస్టమ్ ఏం చెప్పింది అంటే కొన్ని సిస్టాలలో ఎలా ఉందంటే సార్ చెప్పన్నా, అక్కడ నుంచి వెళ్ళి అక్కడికే మనం చేసుకోవాల్సిన ఆప్షన్ ఇవ్వలేదు కొన్ని సిస్టాలు, కొన్ని కాదు చాలా సిస్టాలు ఇవ్వదు అట్లా. ఎందుకంటే అక్కడ ఏం చేస్తుంది అంటే నువ్వు మళ్ళీ దాన్నే వాడాలి అంటే నువ్వు దాన్ని బయటకు తీసుకొచ్చి, అంటే బయటకు తీసుకొస్తే కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి లోనికి తీసుకెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది, అంటే 2 సార్లు ఛార్జ్ కట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మా లక్ష్యం ఏంటి అంటే, మా ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అంటే, మా అంటే వాళ్ళు పీవీసీ, మా యొక్క పెద్ద లక్ష్యం ఏంటంటే మేము అలా కాదు, మేము ఇక్కడ నుంచి వెళ్ళి అదర్ ఫార్మింగ్ ఇచ్చాము, మీరు మళ్ళీ రీఫార్మింగ్ చేసుకుంటామంటే కూడా ఇచ్చాము అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్ సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు కాంపౌండింగ్ లేనట్లేనా ఆల్మోస్ట్? కాంపౌండింగ్ గురించి ఇప్పుడు మనం 1వ తారీఖు తర్వాత దాని గురించి కొంచెం చూద్దాం సార్. 2వ తారీఖు లేనంటే రీకాంపౌండింగ్ చేయకుండా వేరే అలాట్ చేసుకోమంటున్నాడు. రైట్, అలా చేసుకోమంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు మనకి ఏందమైతే చెప్పన్నా, 1వ తారీఖు వచ్చేదాకా కూడా ఇంకా కొన్ని చేంజెస్ వస్తాయి మనకి. ఒకటి కాదు సార్, 2వ తారీఖు తర్వాత 3వ తారీఖు తర్వాత మనకు ఇంకా కొన్ని అప్డేట్లు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ జనవరి వరకు కూడా మేబీ చాలా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ సార్ ఎనీ లీడర్స్, ఎందుకంటే ఈ రోజు వచ్చిన అప్డేట్ గురించి మీకు మీరు ఇంకా మీరు చెప్పాలనుకోవచ్చు, లేకపోతే అడగచ్చు. ఎస్ సార్, క్రాంతిరాజ్ సార్, వెల్కమ్. హలో సార్, చెప్పండి సార్. అదే సార్, మొన్న సారు మరి దాంట్లో డబ్బులు పోయినాయని చెప్పాడు కదా, దాని గురించి ఏమైనా లేదు సార్, అది నాకు అర్థమే చెప్తున్నా. పోయినాయని చెప్పాడు కదా, ఇప్పుడు గ్యాస్ ఫీజు దాంట్లో పెట్టాలా కాబట్టి అట్లా గ్యాస్ ఫీజు లేకుండా కూడా ఏమన్నా అట్లా అవకాశం ఏమైనా కల్పించారేమో అనుకుంటున్నా సార్. సార్ ఎక్కడ కానీ గుర్తుంచుకోండి, మీకు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మనము క్రిప్టో గురించి అర్థమైన వాళ్ళు, క్రిప్టో గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు. అంటే మీరు తప్పు మాట్లాడి అంటలేను, అయితే మీకు మరి మీరు పెద్దవారా ఎప్పటి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఒకసారి సార్ మీకు ఒక విషయం చెప్తాను. నేను ఈ సిస్టమే కాదు సార్, ఒక పీవీసీ కాదు, నేను అదర్ సిస్టాలు కూడా చేస్తాను. పేరు చెప్పాను ఇక్కడ, నేను ఎప్పటికైనా నేను పేరు చెప్పాను ఇక్కడ. గత 5 సంవత్సరాల నుంచి కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో అక్కడ మనకంటే ఎక్కువగా గ్యాస్ ఫీజు ఉంది సార్. మనం ఇక్కడ దీన్ని గ్యాస్ ఫీ అంటే మొన్న ఇది తప్పు. మొన్న ఇక్కడ మనం ఫార్మింగ్ చేసే ఉంటే $5 అది తప్పు, కరెక్టే. కానీ ఇక్కడ 1.5 1.20 ఇక్కడ మన విత్డ్రాల్ లో $1/2 అంటే 59-60 సెంట్ అది మామూలే సార్. ఎందుకంటే ఇక్కడ ఇది నన్ను అడిగితే సిస్టమ్ నాకు తెలియదు. ఒకటే విషయం ఏంటంటే సొంత ఎక్స్చేంజ్ తీసుకుంటే అయిపోతుండే, ఎందుకంటే ఇదంతా బిఎన్పి వాళ్ళకి వెళ్తుంది సార్. ఇది ఏదైతే ఉందో ఈ మన దగ్గర తీసుకునే గ్యాస్ ఫీజు ఏదైతే ఉందో నాకు తెలిసి నాకంటే పూర్తి తెలియదు విషయం. బట్ ఇక్కడ కొన్ని సిస్టాలు ఏం చేస్తాయంటే సార్, ఇది కూడా మనం బయటకి ఎందుకు ఇవ్వాలా, వేరే వారికి ఎందుకు ఇవ్వాలా, ఇప్పుడు మనం రెంట్ మీద నడుస్తున్నట్టే లెక్క సార్ మన బ్లాక్ చైన్. సో కొన్ని సిస్టాలు ఏం చేస్తాయంటే అలా ఎప్పటికీ ఇవ్వవు వేరే వాళ్ళకి. వెంటనే దాంతో పాటే వీళ్ళు ఒక బ్లాక్ చైన్ తెచ్చుకొని ఒక చిన్న ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసుకొని వీళ్ళే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మన సిస్టమ్ మాత్రం ఏంటంటే తన మీద లయబిలిటీ ఉంచుకోలేదు ఎప్పుడు కానీ. సిస్టమ్ తనను బరువు ఎక్కువ పెట్టుకోవచ్చు సార్, పబ్లిక్ బరువుని బాధ్యతలు మోయదు సిస్టమ్. వెంటనే ఇచ్చేస్తారు అనమాట, బాధ్యత పెట్టుకోదు. ఇది ఈ సిస్టానికి ఏంటంటే మింట్ నుంచి వెళ్ళి కూడా ఇదే సార్, వేరే వేరే బాధ్యతలు మోయదు సిస్టమ్. అందుకని చెప్పేసి వీళ్ళు ఏమంటారు అంటే నోటిఫికేషన్ ఫాలో అవ్వండి, లీడర్లు చెప్పింది వినకండి అని వాళ్ళు సీదా చెప్పేస్తారు సార్ మనకి. అంటే డైరెక్ట్ గానే చెప్పేస్తారు వాళ్ళు. లీడర్లు మోసం చేయొచ్చు, బట్ సిస్టమ్ నేను మోసం చేయది అనేది వీళ్ళ ఇంటెన్షన్. అందుకని నేను ఏమంటానంటే గ్యాస్ ఫీజు లేకుండా జరగదు సార్. ఒకవేళ జరిగితే అది మిరాకల్ అవుతుంది. సో విషయం ఏంటంటే మేబీ అది జరగకపోవచ్చు సార్, ఎందుకంటే క్రిప్టోలో అలా జరగదు. సో నేను చూస్తున్నంత కాలంలో నేను మాట్లాడుతున్నాను. సో మన సిస్టమ్ ఏంటంటే ఇట్స్ క్రిస్టల్ క్లియర్ అనమాట, ఎక్దమ్ క్రిస్టల్ క్లియర్ అనమాట. నేను అదర్ సిస్టాలు మీరు ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు, బట్ నేను 2022 అక్టోబర్ నుంచి చూస్తున్నాను క్రిప్టోలకి. ఎప్పుడు వచ్చాను మనము 2022 జూలైలో వచ్చాము, కానీ నేను అక్టోబర్ నుంచి చూస్తున్నాను వేరే వేరే సిస్టాలు. అందుకని నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్. సో అందుకని అలా గ్యాస్ ఫీజు లేకుండా జరగదు సార్. ఇట్స్ ఓకే.
థ్యాంక్ గాడ్ ఇక్కడ మరి సిస్టమ్ యొక్క మరి వ్యక్తులు ఉన్నారు, వింటున్నారు కనుక వాళ్ళ యొక్క నిర్ణయం మీ మాట కూడా విని మరి ఒకసారి అన్నారు కదా, మరి వీళ్ళకు అలాంటి హెల్ప్ కూడా మనం చేద్దామని అనుకుంటే ఇట్స్ ఓకే, మేబీ మిరాకల్, అద్భుతం జరగచ్చు చెప్పాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, సో ఎనీ లీడర్స్? ఓకే, ఇక్కడ మన ఎంఎస్ రావు సార్ ఎంటర్ చేసినట్టున్నారు. వెల్కమ్ సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన దాని గురించి మాట్లాడండి సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తాననే మాట కార్యరూపం దాలుస్తూ వెళ్తుందండి. ఇట్లా చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ మనం నమ్మి చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఇక ముందు చేయబోయే వాళ్ళు మనకు టోకెన్ వాల్యూ పెరుగుతుంది అనే మైండ్ తో చేసుకోవాలండి. ఎందుకంటే 25,000కి లిమిట్ పెట్టారు కాబట్టి 25,000 టోకెన్లే మనకి అద్భుతమైన అమౌంట్ ఇవ్వడానికి సిస్టమ్ కార్యరూపంలోకి వెళ్ళిపోతుంది. అట్లా ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు, పీవీసీ మెటా ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు మల్టీ వాలెట్స్ వేసుకుంటా 1 by 1 వేసుకుంటా రిఫరల్ కూడా వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అది వాళ్ళ అమౌంట్ పెట్టుబడిని బట్టి ఉంటది. అట్లాగే ఇప్పుడు కొంచెం 500 నుంచి 1000 చేసేసరికి కొంతమంది ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవడానికి కూడా కారణం ఉందండి. మన ఆనెక్స్ వాళ్ళు ఉన్నారు కొంతమంది చిన్నాళ్ళు, వాళ్ళని ఇట్లా తీసుకురావడానికి 500 ఉపయోగపడింది కొంచెం సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు 1000 చేసేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయినా పర్వాలేదు, విత్తనాలు నిదానంగా వస్తాయి కాబట్టి, లేకపోతే టోకెన్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి కొన్ని పెట్టుకుని చేసుకోవచ్చు. ఇట్లా మల్టీ వ్యాలెట్ అనేది మీరు ఇందా చెప్పినట్టుగా 70, 100 అవుద్దు, 150 అవుద్దు, 200 అవుద్దు అన్నట్టుగా ఇట్లా అన్లిమిటెడ్ అండి. అన్లిమిటెడ్ గా మల్టీ వ్యాలెట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కోట్లలో టోకెన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 100 కాదు కదా వేలలోకి వెళ్ళిపోతాయి టోకెన్స్. 25,000 లిమిట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా టోకెన్ మల్టీ వ్యాలెట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే మన పార్ట్నర్స్ కొంతమంది 25,000 చాలు అని ఆగుతున్నారు. అట్లా ఆగొద్దండి, ఎంతైనా సరే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అది సిస్టమ్ మనకి చెప్పిన విధంగా అన్ని సమకూరుస్తుంది. అందరూ జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తూ సేఫ్ సైడ్ అనేది కూడా అక్షర సత్యం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకే వాలెట్ లో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లేకపోతే కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అది బై మిస్టేక్ ఏదైనా జరగడానికి జరిగితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇంకొక దానికి 25,000 ఉన్నాయి అనుకోండి, 50 వ్యాలెట్లు ఉండే లేకపోతే 25 వ్యాలెట్లు ఉండే మినిమం గా ఉండే అనుకోండి, 2 పోయినా 4 పోయినా మిగతా సేఫ్ సైడ్ లో ఉంటాయి. అట్లా మన సిస్టమ్ మన కోసమే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంది, మన కోసమే అన్ని చేస్తూ వస్తుంది. ఇట్లా చేసే విధానం కూడా చాలా అద్భుతం అండి. వరల్డ్ లో పీవీసీ మెటా అనేది మారుమోగే రోజు చాలా దగ్గరలో ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం తక్కువ ఉండటం వల్ల తక్కువగా మాట్లాడి వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో మంచి విషయం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎనీ లీడర్స్ ప్లీజ్, మరి 1 hour 2 minutes తీసుకుందాం, ఎందుకంటే ఈరోజు అప్డేట్ వచ్చింది కనుక. వెల్కమ్ సార్ ఎనీ లీడర్స్. ఇంకా ఇది ఇప్పుడు ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి, ఎందుకంటే ఇంత మంచి అప్డేట్ మనకు మరి ఈ మధ్యన నాకు తెలిసి చాలా రోజులు అవుతుందని నాకు అనిపించింది నా మైండ్ సెట్ కి. సో నేను మాత్రము లాస్ట్ అయితే 6 నెంబర్స్ ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. 6 పాయింట్ నెంబర్ 6 పాయింట్ అనమాట. సో దాంట్లో కొన్ని బయటకు రావాల్సిన విషయాలు కూడా ఉన్నవి. అది మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సెషన్ లో. 1 తారీఖు ఏం పెద్ద రోజులు ఏం లేదు మనకి, 1 month 2 month ఏం లేదు కదా. ఎన్ని రోజులు ఉందన్నమాట, ఈ రోజు 25 అంటే అయిపోయినట్టే. 26, 28, 29, 30 బస్ ఓన్లీ 6 days 7 days మాత్రమే ఉంది. అంత లోపల కొన్ని చేంజెస్ రావడం జరుగుతుంది. నాకైతే ఆ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. ఓకే, సో మరి మల్టీ పార్టీస్ మీరు కూడా మరి ఇంకా ఎవరైనా షేర్ చేసుకున్నారంటే షేర్ చేసుకోండి సార్. సో లేదంటే మాత్రం మరి సెషన్ ఎండింగ్ లోకి వెళ్తుంది, అందుకని నేను అంటున్నాను. వెల్కమ్ సార్ వెంకటేష్ సార్. వెల్కమ్. 6 point అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ గానే ఉంది సార్. మనకి కన్ఫ్యూజ్ అంటే నాకు నచ్చిందని ఎందుకంటే అంటే అర్థమైందని కాదు, దానిలో నీకు చేంజెస్ వస్తాయి సార్. ఇంకో 6 రోజుల్లో చేంజెస్ వస్తాయి, చాలా వస్తాయి. ఇంకోటి ఏంటంటే సార్, మనకి కొద్దిగా కన్వర్షన్ చేసినప్పుడు కూడా కొద్దిగా మారుతుంది కదా. ఇప్పుడు ఏదో మనము ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాలు మీకు నేను చెప్పినట్టు కాదు. అది ఎట్లుంటది అంటే అందరికి ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడతారు, అందులో మళ్ళీ కొన్ని పాయింట్లు వస్తాయి, ఎల్లుండి కొన్ని మాట్లాడతారు, మళ్ళీ
ఏదైనా వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారంటే వెంటనే మనం డిక్లైన్ చేయలేము అట్లా కంపల్సరీ 1 వీక్ అన్నా పడుతుంది. అంతేందుకు ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న ఆగస్టు ఎంత ఘోరం. అరే అందరూ డిక్లేర్ చేసేసారు. నేను కూడా అనుకున్నాను ఒకటి రోజు ఫినిష్ అనుకున్నాం. అది ఏంటది, దాన్ని తవ్వుతా ఉంటే నెల రోజులు దగ్గర మాట్లాడినాం దాని గురించి. ఏమంటారు, నెల రోజులు మాట్లాడినాం. మరి అది విషయం. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పీవీసీలో ఎట్లుంటారంటే చెప్పండి సార్, కొద్దిగా వీళ్ళు డిలే చేస్తున్నారు, అది ఒక్కటే మిస్టేక్ తప్ప మిగతా ఎక్కడ లేనటువంటి మైండ్ వీళ్ళకి ఉంది సార్. వీళ్ళ దగ్గర ఉంది. మీరు అంటా ఉంటారు కదా సార్, మీరు ఎప్పుడు అంటా ఉంటారు కదా. నేను కొద్దిగా ఇక అద్దు చెప్పకూడదు కానీ నేను కొన్ని తెలుసుకుంటాను కదా, అందుకని ఎట్లా అనమాట. ఓకే, 6 నెంబర్లో ఈరోజు చాలా సంతోషపడ్డాను. ఈ రోజు చాలా ఇది వచ్చిన తర్వాత, అప్డేట్ వచ్చిన తర్వాత సంతోషపడ్డది. ఎప్పుడు అంటే దేని గురించి అంటే 6 నెంబర్ గురించి సంతోషపడ్డా. అవును సార్. రైట్. సో ఇంకా లీడర్ సార్. సో ఎనీవే నాకు కూడా కొంచెం మీ అందరికి తెలుసు గొంతు నొప్పి కొంచెం ఉంది సార్. సో ఎక్కువసేపు మాట్లాడలేను సార్. మీకు హెల్త్ బాగాలేకపోయినా మీరు అంతలాగా వాయిస్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా గానీ చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందని మీరు. అవునవును సార్. ఎందుకంటే మీరు ఆ నోటిఫికేషన్ వచ్చాక కూడా మీరు వాయిస్ మెసేజ్ అనేది ఇచ్చారు, అప్డేట్ అనేది చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ప్రతి పర్సన్ కూడా అంటే చదవలేని పర్సన్స్ కూడా ఉంటారు, ఎవరైనా చూడని పర్సన్ కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు వాయిస్ మెసేజ్ ఇచ్చి కూడా మీరు మంచి క్లారిటీగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఎవరిబడి. సో డియర్ పార్ట్నర్స్, మంచిగా సంతోషంగా ఉన్నాడు సార్. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. సో ఎవరిబడి అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి సిస్టానికి జై పీయూష్ మేడం అని చెప్పి లిఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ జై పీయూష్ మేడం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. జై పీయూష్ మేడం. ఇక్కడ మరి రమేష్ సార్ ఉన్నట్టు మొన్న 3-4 సార్లు పిలిచాను. ఎందుకంటే మీ దగ్గర గొంతు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసింది, అందుకే బాగా అయిందని అడుగుదామని కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. బట్ మీరు ఆ రోజు లేరేమో. ఓకే, థ్యాంక్ యూ సార్. రికవర్ అయ్యాను సార్. ఓకే సార్. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఓ అట్లా మనకి ఈ విషయం తెలియదు. నాకు ఎవరో ఏమన్నారంటే సార్ కూడా మీ లెక్కనే, అంటే నాకు కూడా సరిగలేదు గొంతు నొప్పి, అంటే ఇది జలుబు అయ్యి అన్నట్టుగా తెలిసింది. లేకపోతే ఫీవర్ వచ్చిందని తెలిస్తే నేను డైరెక్ట్ కాల్ చేసేవాడిని. జలుబు అంటే కామన్ చీజ్ కదా అయ్యో అని చెప్పేసి కాల్ చేయలేదు. తగ్గిందా సార్ మరి? తగ్గింది సార్. అడ్మిట్ అయ్యాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను 3 days. ఓ అలాగా సార్. ఓకే. అవును సార్. అది కంపల్సరీ, అది కామన్. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్. కొంచెం జాగ్రత్త ఉండండి, బయట తిరగకుండా. ఇంకా కొన్ని రోజులు కూడా మరి జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఓకే సార్. ప్లాట్ఫామ్ శంకర్ సార్ కూడా మనకి ఇక్కడ నాకు కరీంనగర్ లో నేను కూడా అడ్మిట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చారు. అంటే అలా టైంలో ఎవరు రాదు సార్, ఎందుకంటే గ్రేట్స్, ఎందుకంటే రావడం అనేది కూడా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. టేక్ కేర్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేడం.